ఓకే అండి, క్లియర్. సో మనం నేను ఏం చెప్పుకుంటున్నాం, కెన్ సమ్వన్ సమ్మరైజ్? నిన్న ఏం చెప్పుకుంటున్నాం మనం? విజువలైజేషన్స్. విజువలైజేషన్. సో వాట్ ఈస్ దట్ వన్ థింగ్? నిన్న ఎంతమంది మీరు నిన్న వాట్ ఈస్ ద టాస్క్? ప్రతిరోజు మనం ఒక టాస్క్ చెప్తున్నాం, మీరు చేయకుంటే నేనేం చేయలేను. ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీవన్. సో యూ టేక్ ద కాల్ అండ్ యూ డిసైడ్ what to do, what not to do. So I can only guide you to the best of my ability. Yeah? Then ఇది ప్రాక్టీస్ చేయడం రాదండి, కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేయాలండి. ఇట్ ఈస్ నాట్, దెర్ ఈస్ నథింగ్, బట్ స్టిల్ ఇట్ నీడ్స్ ప్రాక్టీస్. యాక్చువల్గా అసలు మనం అంతా ఒక చిన్న ఫ్లోలో వస్తున్నాం, జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ వీ సపోజ్ టు డూ ఎస్టర్డే అండ్ టుడే. ఈ రోజు రేపు మనం చేయబోయేదానికి వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఆల్మోస్ట్ 21 days. ఎందుకంటే నేను డైరెక్ట్గా మీకు విజువలైజేషన్ అఫర్మేషన్ చెప్పొచ్చు, బట్ యువర్ మైండ్ డజంట్ యాక్సెప్ట్. యూ డోంట్ బిలీవ్ the simple act of one thing, thereby which we can manifest anything of our choice. యా, అది మీకు అర్థం కాదు. అందుకనే మనం డే 1లో మొదలుపెట్టి బాడీ అండ్ మైండ్ దగ్గర మొదలుపెట్టి సుప్రీంనెస్ మొదలుపెట్టి యాజ్ మీ, బై మీ, త్రూ మీ, యా, వన్నెస్ అన్ని చెప్పుకుంటూ వచ్చి దెన్ వైబ్రేషనల్గా ఎందుకు అలా ఉండాలని చెప్పి, దెన్ యూనివర్స్ ఎలా పనిచేస్తుందో చెప్పి, యూనివర్సల్ ఎనర్జీ గురించి చెప్పి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పి, దెన్ మనం ఆ లెవెల్లో వైబ్రేట్ అవుతుండాలని చెప్పి, మనం ఆ వైబ్రేషనల్ లెవెల్లో లేకుండా మనం దేన్ని మన లైఫ్లో సాకారం చేసుకోలేము అని, ఒక యూనివర్స్ ఎలా పనిచేస్తుంది, సింక్రోనిసిటీ గురించి మాట్లాడి, అక్కడి నుంచి మనం వి టేకెన్ టు ద నెక్స్ట్ స్టెప్. అక్కడి నుంచి అటువంటి ఫ్రీక్వెన్సీకి మనం ఎలా వెళ్ళాలి అని చెప్పుకుంటూ మనం అన్ని గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, తర్వాత మనం అప్రిషియేషన్ ఎవరైనా చేస్తున్నారు అసలు? అప్రిషియేషన్ చేయండి సార్. డోంట్ కౌంట్ వీళ్ళు నాకు పనికి వస్తారా, పనికిరారా, ఇది మంచిదా. డోంట్ గో ఇన్ టు దట్ సైడ్ ఆఫ్ ఇట్. ఒక మంచి పని చేశారు, అది ఎవరికన్నా కానివ్వండి, మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ అప్రిషియేటింగ్. యువర్ గుడ్, యువర్ గ్రేట్, యువర్ ప్రోగ్రెసింగ్. మనకు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ప్రోగ్రెస్ అయినా చాలు. సీయింగ్ సంథింగ్, నిన్న మేడం ఏదో వీడియో చేశారు, యూ హ్యావ్ టు అప్రిషియేట్. అది నాకేం వస్తుందనేది చూడకండి. షీఈస్ డూయింగ్ సంథింగ్, షీఈస్ గెటింగ్ సమ్ ఎబిలిటీ, షీ విల్ ప్రోగ్రెస్, దట్స్ ఇట్. మీరు చేశారు, వీడియో బాగుంది, మీరు స్పీచ్ చెప్పారు బాగుంది, మీరు స్కూల్కి వెళ్ళారు బాగుంది, మీరు మాట్లాడారు బాగుంది. అందులో మనకేమొస్తుంది? మనకేంటంటే ప్రతి దాంట్లో నాకేమొస్తుంది, నీకేం రావక్కర్లేదు, అందరూ బాగుంటే నువ్వు బాగున్నట్టే. యా, సో అప్రిషియేషన్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అదంతా చెప్పుకుంటూ దెన్ మనం బాడీ అండ్ మైండ్, హౌ దిస్ బయాలజీ, సెల్ బయాలజీ ఇస్ కనెక్టెడ్. యా, వై వీఆర్ ఆల్వేస్ ఇన్ ద ల్యాకింగ్ మైండ్ సెట్. ఈ ప్రిమిటివ్ బ్రెయిన్స్ గురించి మాట్లాడి, ఆ ప్రిమిటివ్ బ్రెయిన్లో ఎప్పుడైతే మనం స్కేర్సిటీలో ఉంటామో దెన్ వీ మిస్ టు సీ ద బ్యూటీ. ఆ స్కేర్సిటీ మైండ్ నుంచి బయటికి రావాలి అంటే కొంచెం క్లీన్సింగ్ చెప్పుకుంటూ మనం దెన్ వీ ట్రైడ్ అబౌట్ హీలింగ్, ఈఎఫ్టీ గురించి చెప్పుకొని దెన్ వీ స్టార్టెడ్ అవుట్ ద నెక్స్ట్ ప్రోగ్రెసివ్ జర్నీలో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మనము మనల్ని అచీవ్ చేసుకోవాలి అని చెప్తూ, ఎస్, న్యూరో ఇంటెన్సిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్, యాక్ట్ యాజ్ ఇఫ్, ఇవన్నీ పవర్ ఆఫ్ నవ్, ఇవన్నీ చెప్పుకుంటూ మనం హౌ కెన్ వీ ప్రోగ్రెస్ అండ్ అటాచ్ టు ద బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ యాజ్ అ హ్యూమన్ బాడీ. ఈ బాడీ తీసుకున్నాం కాబట్టి దీన్ని వీ హ్యావ్ టు యూజ్ ఫర్ ద యాక్షన్. సో దీన్ని దాచిపెడితే ఇది ఉపయోగం లేకుండా అవుతుంది. ఇది ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందంటే హౌ బెస్ట్ యూ కెన్ యూజ్ దిస్ ఈస్ ఎ మిషన్. ఈ మిషన్ని మనం ఎంతగా వాడితే అంత గ్లోరిఫై అవుతుంది. సో దీన్ని దాచిపెట్టడానికి ఏం లేదు, దట్స్ ది ల్యాక్ మైండ్ సెట్. నేను కూర్చొని నిద్రపోతాను, నేను పడుకుంటాను, నేను తింటాను అంటే దాంట్లో ఏం ఉండదు. దిస్ నాట్ ఫర్ దిస్ మిషన్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎబిలిటీస్. సో దాన్ని ఎలా వాడాలి, ఎంత బెటర్గా వాడవచ్చు అని చెప్పుకుంటూ వి స్టార్టెడ్ ద జర్నీ ఆఫ్, మనం అక్కడ నుంచి వి స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్, యా, how to set the goals and
సింక్రోనిసిటీ గురించి మాట్లాడుతూ ఆ గోల్స్లో క్లారిటీ ఉండాలి, ఎలా మనం గోల్స్ వైపు ప్రయాణించాలి. యా, సో గోల్స్ ఎలా రాసుకోవాలి, ఎస్ఎంటీ వే ఆఫ్ రైటింగ్ ద గోల్స్. అలానే ఎలా మనం ఆ ఐడెంటిటీకి వెళ్ళాలి, మిర్రర్ ఎక్సర్సైజ్. సో saying, then we are saying incantation. We are not involving our body in our actions. Most of the time our body is separate and me separate. If you want to make it 100%, your psychology, your physiology has to be part of your work. So అందుకని we making understanding the physiology and psychology and physiology, దాన్ని మనం incantation ద్వారా ఎలా మనం చేయొచ్చు అర్థం చేసుకుంటూ ఆ ఇన్కాంటేషన్ నుంచి మనం మన గోల్స్ అర్థం చేసుకుంటూ దాంట్లో పర్పస్ అంటే ఏంటి, పర్పస్ని ఎందుకు మనం లైఫ్లో పెట్టుకోవాలి, సర్వీస్ యొక్క వాల్యూ ఏంటి, సర్వీస్ని ఎందుకు మనం లార్జర్ గుడ్నెస్, ఎప్పుడు నేను నాది అనకుండా ఈ నేను అనే దాని నుంచి బయటకు వస్తే యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఫోకస్. సో జస్ట్ వీఆర్ బ్లైండ్ జస్ట్ బికాస్ మనం అక్కడ ఆగిపోయాం. నేను అంటే వీ మేడ్ వెరీ స్మాల్ యూనివర్స్. నా పిల్లలు, నేను, మా ఫాదర్, మా మదర్, ఒక చిన్న చక్రం ఏర్పరచుకొని అన్నోయింగ్గా మనం చాలా డిలీట్ చేస్తున్నాం. అలాంటి లైఫ్లో మనం కంప్లీట్నెస్ తీసుకురాలేము అని చెప్తూ సర్వీస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, సర్వీస్ లేకుండా లైఫ్ ముగించలేమని చెప్పేసి దిర్ షుడ్ బి వన్ కామన్ హుడ్ టు ఆల్ ఆఫ్ అస్ టు సర్వ్. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ డూ ఈచ్ సింగిల్ డే అని చెప్తూ ఆ సర్వీస్ని లింక్ చేస్తూ లార్జర్ గుడ్నెస్. ఎందుకంటే సుప్రీం ఎప్పుడు ఎవరిని లైక్ చేస్తారంటే who is acting like him. He is doing so many things for others. So he also like the people who act like him, who behave like him, who think like him. So లేకుంటే మనం సపరేషన్ తెస్తున్నాం. We have all the abilities but we work differently. As we work differently, we separate. He don't separate anyone. We separate from him and we go to the other space. కాబట్టి we have to unite with Supreme means we have to be like him. So అది ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే with oneness, with service, yes, feeling the whole cosmos is one. మీరు ఏదన్నా కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ స్టడీస్ నడుస్తున్నాయండి. పెద్ద పెద్ద రీసెర్చర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ లాజిక్. ఇప్పుడు ఇదివరకైతే ఎలాగైతే ఫిజిక్స్ మీద పనిచేశారో, కెమిస్ట్రీ మీద పనిచేశారో, ఇప్పుడు హ్యూమన్ కాన్షియస్ మీద వర్క్ నడుస్తుంది. యా, వాట్ ఈస్ దట్ అరైవింగ్ ఫైనల్లీ ఇస్ దిస్ ఆర్ ఆల్ లైక్ మనకి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భగవద్గీతలోనో, లేకపోతే మన పురాణాల్లో, ఇతిహాసాల్లో, మన బైబిల్లో, లేకుంటే మన ఖురాన్లో వీటిలలో చెప్పారో దిస్ ఆర్ ఆల్ ఎగ్జాక్ట్లీ కమింగ్ అప్ యాజ్ ది సైన్స్. ఏం చేస్తుంది, మనకు చెప్పిన వాటిని సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తుంది, అంతకుమించి ఏం చేయట్లేదు. అది వాళ్ళు చెప్పారు, కానీ దేవుడు చెప్పిన దానికి ఆయన క్లారిటీ ఉంది, మన క్లారిటీ లేదు ఎట్లా జరిగిందో. సో మనం ఏం చేస్తున్నాం, దాన్ని డీకోడ్ చేసి ఇలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అంతకుమించి ఏం చేయట్లేదు. మీరు ఎన్ని తీసుకున్నా కూడా అన్ని చేసేది అదే. యా, సో దానికోసం పైన కింద పడుతున్నాం. ఇక్కడ ఏదో లైన్ చెప్పాడు ఇది జరుగుతుందంటే ఎట్లా జరుగుద్ది తెలీదు. ఈ రోజున మనిషికి ఏంటంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఫిజికల్గా చూపించాలి. సో దే ఆర్ వర్కింగ్ హౌ టు మేక్ ఇట్ అండర్స్టాండబుల్. దాన్ని మనం అర్థమయ్యేలాగా చెప్తున్నాడు, ఎందుకంటే అంత కింద స్థాయిలో ఉన్నాం మనం అంతే. బికాస్ వీఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ హిమ్. కాబట్టి ప్రతిదానికి ప్రూఫ్ కావాలి, ప్రతిదానికి ఒక సైంటిఫిక్ కావాలి, ప్రతిదానికి ఒక ఆబ్జెక్ట్ కావాలి, అది నా కళ్ళతో చూడాలంటూ. సో యు ఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్. అందువల్ల ప్రతిదానికి ఒక ప్రూఫ్ కావాలి మనకి. ఆ ప్రూఫ్ని సైన్స్ ఇస్తుంది, అంతకుమించి సైన్స్ చేస్తున్నది గొప్పగా ఏం లేదు. దానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. టు ప్రూవ్ వన్ లైన్ ఇట్ ఈస్ టేకింగ్ ఫ్యూ ఇయర్స్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అది కూడా కొద్దిగా అర్థం చేసుకుంటున్నాం. యా, అంత చేసి అందులో ఒకటి తప్పని నిరూపించలే ఇప్పటికీ. ఇది కనిపెడుతున్నారు, ఇది ఆల్రెడీ మన పురాణాల్లో ఉంది, అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అప్పుడు అర్జునుడికి చెప్పాడు, అప్పుడు ఆడు చెప్పాడు, ఇది చెప్పాడు అని జస్ట్ దే ఆర్ టేకింగ్ వన్ కోట్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అని. కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత దే ఆర్ కమింగ్ అప్ విత్ అ థియరీ, ఇది ఇలా అయింది, ఇలా అయింది, ఇలా అయిందని. సో వాట్ ఎవర్ ఈస్ సెడ్ ఈస్ 100% రైట్, బట్ వీఆర్ నాట్ ఇన్ ability to understand it, or we are not in a space to experience it, because we segmented, we separated ourselves. అందుకని అది మనకు అర్థం కావట్లేదు. అందుకే చెప్తే మనకు అర్థం కాలేదంటే లేదని ఎప్పుడు అనుకోవద్దు. వీ షుడ్ ఎంబార్క్ టు దట్ స్పేస్ సో దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అది ఆల్రెడీ ఉంది, అక్కడ చెప్పిన తర్వాత అబద్ధం అనేది లేదు అసలు. అది మనకు అర్థం కాకపోవచ్చు బికాస్ ఆఫ్ అవర్ ఇన్ఎబిలిటీ టు సీ ఇట్, అంతే. సో అలా మనం
ఆ స్పేస్‌లోకి ఎలా వెళ్ళాలి, ఆ పాజిటివ్ వైబ్రేషన్‌లు ఎలా ఉండాలి అని చెప్పుకుంటూ మనం మన ఇన్‌కాంటేషన్, తర్వాత మన గోల్స్‌లో ఎంత క్లారిటీ ఉండాలి అని చెప్తూ మనందరం గోల్ కార్డ్ రాసాం. ఎంతమంది రాసారు గోల్ కార్డ్స్? యాహ్! దట్స్ గోల్ కార్డ్ ఈస్ ఎ పవర్. ఆ గోల్ కార్డ్‌లో మీకు ఫుల్ క్లారిటీ ఉంది. ఎందుకంటే మన మైండ్‌కి ఎప్పుడైతే క్లారిటీ ఉండదో దాన్ని సాధించలేం. సో, అందుకని రిమూవ్డ్ ఆల్ ద స్క్రాపింగ్, ఎక్స్‌ట్రా లేయర్స్ అన్ని తీసేసాం. స్పెసిఫిక్ వెయిట్, హెల్త్, వెయిట్, కేజెస్, డెల్టా 90 కేజీ నుంచి 70 కేజీ అవ్వాలి. టైమ్ నెక్స్ట్ 10 నెలలు అవ్వాలి. సో దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ అంబిగ్యూటీ ఫర్ వర్కింగ్ ఫర్ దట్ సింగిల్ ఆబ్జెక్టివ్. యెస్, మనీ కావాలి. 10,000 సంపాదిస్తున్నా 20,000 సంపాదించాలి నెలకి. ఎప్పుడు 3 నెలల్లో. క్లారిటీ ఉంది. హెల్త్ కావాలి. కొందరికి మ్యారేజ్ అవ్వాలి. మ్యారేజ్ ఏ టైంలో అవ్వాలి. కొందరికి పిల్లలు పుట్టాలి. పిల్లలు ఎప్పటిలోపు కావాలి. ప్రెగ్నెన్సీ ఎప్పటిలో రావాలి. బీ క్లియర్. బీ క్లియర్. అంత స్పెసిఫిక్‌గా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ కమింగ్ టు అవర్ లైఫ్ జస్ట్ బికాస్ వి ఆర్ అంబిగ్యూటీ. చాలా అన్‌క్లియర్‌గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను ఏదో ఒకటి మాట్లాడుతున్నా మీకు అర్థమైద్దా? నేను ఇంత క్లియర్‌గా మాట్లాడినా చాలా మందికి అర్థం కావడం లేదు. అర్థమైందని నేను అనుకుంటున్నా. దట్స్ ఇట్. సో, అట్లనే మీరు గూడా ఒక గోల్ చెప్పేటప్పుడు యూనివర్స్ మీకు పని చేయాలంటే దానికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఆ ఫ్రీక్వెన్సీ జోన్‌లోకి మనం వెళ్ళాలి. ఆ వి ఆర్ ద బ్రాడ్‌కాస్టింగ్ మెషిన్ అని చెప్పాను. మనం ఆల్వేస్ సెండింగ్ ద సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ ఎట్లా పోతున్నాయి? ఏం సిగ్నల్స్ ఎళ్తున్నాయి? ఏం సిగ్నల్స్ అట్రాక్ట్ చేస్తుంది? అందుకని వి ఆర్ ఆల్ ఫుల్ అబండెన్స్ అండ్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అండ్ ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ క్రియేటింగ్ ఎ థాట్, క్రియేటింగ్ ఎ ఫీలింగ్ and creating electromagnetic signature, and this electromagnetic signature is exactly attracting already present electromagnetic field in the universe. సో ఇప్పుడు మనం న్యూటన్ సిద్ధాంతం నుంచి క్వాంటం సిద్ధాంతానికి వచ్చేసాం. సో క్వాంటం సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఇన్ ద యూనివర్స్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్. ఎస్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఎలాగైతే మనం రేడియోని ఆన్ చేసినప్పుడు ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తే ఛానెల్ మారిపోతుందో, అలానే యూనివర్స్‌లో ప్రతిదీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లాగా ఉంది. ఆ వేవ్ లాగా ఉన్నప్పుడు మనకు కనిపించదు. మనకేంటంటే వి హావ్ ద నేచర్ టు సీ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? పార్టికల్. సో, ఆ వేవ్ అనేది పార్టికల్‌గా మారినప్పుడే నువ్వు చూడగలుగుతున్నావు. ఆ వేవ్‌ని పార్టికల్‌గా ఎలా మార్చాలి? నువ్వే మార్చాలి. హౌ? బై బీయింగ్ ద అబ్జర్వర్. నువ్వు ఎప్పుడైతే అబ్జర్వ్ చేయడం మొదలు పెడతావో అది కనిపించడం మొదలు పెడుతుంది. సో, అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా కనిపిస్తది? ఎలా కనిపిస్తదంటే ఆ వేవ్ పార్టికల్‌గా మారుతుంది. యాస్ ఇట్ మల్టిప్లై విత్ పార్టికల్స్ ఇట్ బికమ్ ఎ ఆబ్జెక్ట్. కాబట్టి వేవ్‌ని పార్టికల్‌లోకి మార్చాలంటే నువ్వు అబ్జర్వర్‌గా ఉండాలి. నువ్వు ఫెయిత్‌తో ఉండాలి. నువ్వు అబ్జర్వ్ చేయాలి. నువ్వు చూడగలగాలి. అంతే. సో, కాబట్టి మనకు చాలా క్లారిటీ ఉండాలి. యూ హావ్ టు బికమ్ అబ్జర్వర్. యూ హావ్ టు సెండ్ ద రైట్ సిగ్నల్ అండ్ యూ హావ్ టు అట్రాక్ట్ ద రైట్ సిగ్నల్ అండ్ ఎక్స్‌పీరియన్స్ దట్ ఇన్ యువర్ లైఫ్. సో, దట్స్ ఇట్ వాట్ వి హావ్ టు డూ. సో, దానికోసం మనం ఒక గోల్ కార్డ్ రాసుకొని, ఆ గోల్ కార్డ్‌ని మనం థాట్ ప్లస్ ఫీలింగ్ టీ+ఎఫ్‌గా మార్చాం. ఎంతమంది ఆ గోల్‌ని క్లియర్‌గా చూడగలుగుతున్నారండి? రైజ్ యువర్ హ్యాండ్స్. ఇంకా మీకు ఎక్కడైనా ఆ విజువల్, అందుకని చెప్పాను. ఒక విజువల్ పెట్టండి. దిస్ ఇస్ ఎ డీప్ సైంటిఫిక్ ప్రాసెస్ అండి. కానీ చాలా సింపుల్‌గా చేసుకుంటూ వచ్చాం. టు రిమూవ్ ఆల్ ద అంబిగ్యూటీ, టు రిమూవ్ ఆల్ అన్నెసెసరీ లేయర్స్. ఓకే. టు బ్రేక్ డౌన్ టు ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ సీ దట్ ఇట్ ఈస్ క్లియర్ అండ్ విజిబుల్ అండ్ ఎవిడెంట్ అండ్ యాక్సెప్టబుల్. యాహ్! ఇప్పుడు మనందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. మనందరం నమ్ముతున్నాం. మనందరికీ ఒక ఎనర్జీ క్రియేట్ అయింది. మనందరం దాంతో కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. అండ్ వి ఆర్ ఎమిట్టింగ్ ద రైట్ వేవ్ వేవ్స్ టు అవర్ బాడీ. సో, ఇదంతా మనం చేయగలుగుతున్నాం. క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. సో, ఇప్పుడు ఆ కార్డ్‌లో ఉన్నది ఒక ఇమేజ్ రూపంలోకి కూడా మార్చాం. ఎంతమందికి ఇమేజెస్ క్లియర్‌గా ఉన్నాయి? సో, మనం రాసాం. దట్స్ ఓకే. రాసిన దానికంటే కూడా మన మైండ్ వర్క్స్ విత్ ఇమేజెస్. ఇమేజెస్‌ని చాలా బలంగా హోల్డ్ చేస్తుంది. సో, ఆ ఇమేజ్‌ని సాకారం చేయడానికి అది 24/7 పనిచేయడం మొదలుపెడుతుంది. సో, మనం ఆల్రెడీ ఒక వర్డ్ రాసాం. ఐ యామ్ హావింగ్ ఎక్స్‌పీరియన్సింగ్ అకాంప్లిష్డ్ హ్యాపీ అండ్ హెల్తీ.
So thank you God, I'm feeling the perfect healthy in each part of my body. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్తున్నావు. అంటే ఏంటి, నేను ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్తున్నావు. ఎలా అనేది ఒక పిక్చర్ ఇస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఐఎమ్ వర్కింగ్, ఒక 4 ఫోటోలు తీసి నేను వాకింగ్, జిమ్మింగ్, స్విమ్మింగ్ చేస్తున్న ఒక ఫోటో, నేను వాక్ చేస్తున్న ఒక ఫోటో, నేను ఆడుకుంటున్న ఒక ఫోటో, నేను మా వైఫ్, మా పిల్లలు, మా అమ్మ, మా నాన్నతో ఉన్న నేను సర్వీస్ చేస్తున్న ఒక ఫోటో, ఒక 10 ఫోటోలు తీసి అక్కడ పెట్టామనుకో, దిస్ ఈజ్ హ్యాపీనెస్ మీనింగ్ టు మీ. హ్యాపీనెస్ ఈజ్ ఎ వెరీ రిలేటివ్ టర్మ్. ఒకటి స్మోక్ చేస్తే హ్యాపీగా ఉన్నాను అంటాడు, ఒకటి ప్యాకెట్ ఆడితే హ్యాపీగా ఉన్నాను అంటాడు. హ్యాపీనెస్ ఈజ్ ఎ రిలేటివ్ టర్మ్, వీ డోంట్ నో వాట్ ఈజ్ ఇట్. సో అందుకని ఫర్ మీ ఐఎమ్ డిఫైనింగ్, ఐఎమ్ హ్యాపీ వైల్ ఐఎమ్ ప్లేయింగ్, ఐఎమ్ హ్యాపీ వైల్ ఐఎమ్ స్విమ్మింగ్, ఐఎమ్ హ్యాపీ వైల్ ఐఎమ్ ప్రేయింగ్, ఐఎమ్ హ్యాపీ వైల్ ఐఎమ్ spending with my family, I'm happy while I'm serving. So for me, happiness is this. So I need this in my life more and more. So there is no ambiguity at all. Like when I want to be happy and healthy, there could be 100 definitions for happy and healthy. So any of that will come to our life. No, for me, happy and healthy means this. I'm defining to the deepest of the deepest and saying with a picture, this is me, and happiness means this for me. You are defining in your own language what is happiness for you, how you want to create happiness in your life. So anta categorical ga anta specific ga manam rastunnam. Yes, ఎంతమందికి అర్థమైందండి? So this is the granularity we need before we do visualization. సో దానికోసం మనం ఇంత జర్నీ చేసాం. లేకుంటే ఇదంతా కూడా మొత్తం 30 నిమిషాల్లో చెప్పేసేయచ్చు. వాట్ ఎవర్ వీఆర్ సెయింగ్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదంతా మీకు కాకపోతే దీన్ని ఇలా చెప్తే ఎంతమందికి అర్థమవుతుంది? వాట్ ఎవర్ లాస్ట్ 20 days మనం చేసిందంతా నేను ఇప్పుడు చెప్పేసినాను మీకు ఒక 10 minutesలో. కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఒక 1 hourలో చెప్పొచ్చు. బట్ హౌ మెనీ ఆఫ్ యూ కెన్ ఇంప్లిమెంట్ బై సేయింగ్ దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. అందుకని దాన్ని మనం ఎన్ని ముక్కలు చేయాలని ముక్కలు చేసి ప్రతిరోజు ఒక పీస్ గురించి అర్థం చేసుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేసి దాని గురించి అర్థం చేసుకొని, నాట్ టు హ్యావ్ ఎనీ మిస్ప్రెజెంటేషన్. నేను చెప్పిన తర్వాత మీకు ఎక్కడ మళ్ళీ మీరు దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేయకుండా సేమ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, సేమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ సో చేసుకుంటూ మనం ఒక చిన్న ఛానల్లో జర్నీ అవుతూ వచ్చాం. సో ఇక్కడ వరకు ఎవరికైనా క్లారిటీ మిస్ అవుతుందా? అందరు మీ గోల్ కార్డ్స్, మీ అచీవ్మెంట్స్ గురించి క్లారిటీ ఉందా? మీ ఇమేజెస్ గురించి క్లారిటీ ఉందా లేదా? దిస్ ఈస్ ద క్వశ్చన్. సో ఇంకా ఎవరికైనా క్లారిటీ మిస్ అవుతుందా? ఎస్, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. సూపర్, రైట్. సో బీ హియర్. మనం ఎలాగో పొద్దున్న లేసి ఇక్కడ కూర్చున్నాం కాబట్టి షో దట్ ఎనర్జీ, షో దట్ క్యూరియాసిటీ, ఫీల్ దట్ వార్మ్త్. ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ గ్రేట్ టుడే. సో సంథింగ్ హ్యాపీనెస్ ఇస్ కమింగ్, సమ్ వన్ స్టెప్ ఐఎమ్ ప్రోగ్రెసింగ్ ఫర్దర్. దిస్ యూ హ్యావ్ టు స్పీక్ టు సెల్ఫ్ అండి. లేకుంటే మనకు ఆ ఎనర్జీ రాదు. లేకుంటే ఏముంటుంది, పొద్దున్న కొద్దిసేపు పడుకుందాం కదా అంటుంది. ఎంతమందికి అనిపిస్తుంది కొద్దిసేపు పడుకుందాం అని? అందరికీ అనిపిస్తుంది. బికాస్ దిస్ టైమ్ ఈస్ దట్. చాలా మనకు టైమ్స్ చెప్పాను కదా, వీ మిస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ జస్ట్ బికాస్ ద టైమ్, స్పేస్ అండ్ పాస్ట్. పాస్ట్ చాలా బలంగా ఉంటుంది, అలానే ఉందాం అనిపిస్తుంది. వీ నెవర్ ట్రై టు చేంజ్. ఎన్విరాన్మెంట్, అబ్బా చలికాలం కదా కొంచెం నిద్రపోదాం అనిపిస్తుంది. బికాస్ వీఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ఎన్విరాన్మెంట్. ఎస్, స్పేస్ అదేదో ఒకటి బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటుంది, మనల్ని అక్కడ తీసుకెళ్తుంది. సో ఇవన్నీ మనకు పనిచేస్తూ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు బ్రేక్ ఆల్ దిస్. హౌ? టు ద స్పెసిఫిసిటీ. ఐ హ్యావ్ టు డూ దిస్, దట్స్ ఇట్. మనకి ఎప్పుడైతే పొలారిటీ వచ్చిందో మిస్ అవుతాం. వీఆర్ క్లియర్, బై టుమారో మార్నింగ్ 5:00 ఐ హ్యావ్ టు డూ మై ప్రాక్టీస్. దెన్ నథింగ్ ఇన్ ద యూనివర్స్ కెన్ స్టాప్ యూ. బికాస్ యూ సెడ్ ఐ హ్యావ్ టు డూ దిస్, దెన్ యూ విల్ డూ ఇట్, దట్స్ ఇట్. బికాస్ వీఆర్ క్లియర్ అబౌట్ అవర్ డెస్టినేషన్. అందుకే మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, మన మైండ్ నీడ్స్ డెస్టినేషన్. ఎప్పుడైతే ఆ డెస్టినేషన్ ఉందో ఇట్ వర్క్స్ మ్యాజికల్లీ. అందుకని వీఆర్ సెట్టింగ్ సో క్లియర్ దట్ నథింగ్, నో డిస్ట్రాక్షన్. మన చుట్టూ 100 distractions ఉన్నాయి. నో డిస్ట్రాక్షన్ ఈజ్ వివిడ్ ఎనఫ్ టు టేక్ అవర్ అటెన్షన్. పొద్దున్న లేసాం, కూర్చున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం. మళ్ళీ ఇది అయిపోతుంది, మనకు ఇంకో పని ఉంది, మన పని మనం చేసుకుంటున్నాం. లేకుంటే ఏమైంది, లాట్ ఆఫ్ నాయిస్ సరౌండెడ్ బై అస్. సో మనం ప్రతి చోట ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. ఈ సినిమా రిలీజ్ అయింది, ఆ హీరో వస్తున్నాడు, ఆ హీరోయిన్ వస్తుంది, వాళ్ళు వస్తున్నారు, ఈ ఊరోళ్ళు వస్తున్నారు, ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం అన్ని అన్వాంటెడ్ అంతా డిలీట్ చేస్తున్నాం. వీఆర్ మూవింగ్ టు ద ఫోకస్డ్ స్పేస్. మనం పొద్దున్న లేసి ఈ స్పేస్ అనుకున్నాం, ఆ స్పేస్లోకి వెళ్ళిపోతున్నాం, దట్స్ ఇట్. ఒకవేళ అది కాదు వేరేది కావాలంటే యూ వాంట్ ఇట్ అండ్ యూ గో దేర్. ఇది మంచిది, ఇది చెడ్డదని నేను చెప్పట్లేదు, బట్ యూ బీ ఇన్ యువర్ డిజైర్డ్ స్పేస్.
నేను ఈ స్పేస్లో ఉండాలి అంటున్నావు, ఆ స్పేస్లోకి వెళ్తున్నావు, అక్కడ వర్క్ చేస్తున్నాం. దట్స్ ఇట్. దట్ ఈస్ హౌ వీఆర్ బి మోర్ ప్రొడక్టివ్. అర్థమవుతుందండి? దిస్ ఇస్ హౌ వీఆర్ గివింగ్ ద డైరెక్షన్. అండ్ కాదు, ఈ డైరెక్షన్ మీరు ప్లెజర్, మన మైండ్ లాజిక్ మళ్ళీ చెప్పాను, దిస్ వర్క్స్ ఇఫ్ యూ బిల్డ్ ప్లెజర్. సో అందుకని మీరు చేసే పనిలో ప్లెజర్ పెట్టాలి. పొద్దున్న లేకపోవడం హ్యాపీనెస్, పొద్దున్న లేస్తే ఎనర్జీగా ఉంటా, పొద్దున్న లేస్తే డల్గా ఉంటుంది. సార్ ఏంటో సార్ ఇది మీరు చెప్తున్న లేస్తున్నా, మీరు అదేంటో సార్ నాకు అట్లా. ఇఫ్ యూ స్పీక్ దిస్, దెన్ యూ బికమ్ డిసెంపవర్. ఎస్, యూ హ్యావ్ టు వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ బీ మోర్ క్లియర్, మోర్ పాజిటివ్, మోర్ ప్లెజర్. సో పొద్దున్న లెగవాలి, 5 o'clock లెగవాలి. 5కి లేస్తే నేను హ్యాపీగా ఉంటా, 5కి లేస్తే నాకు ఎనర్జెటిక్గా ఉంటుంది. ఫస్ట్ 60 minutes నేను ఇలా చేస్తే నా నెక్స్ట్ 23 hours నాకు చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నా, చాలా ఫోకస్గా చేయగలుగుతున్నా. దిస్ ఆర్ ఆల్ ద లాంగ్వేజ్ హ్యావ్ టు స్పీక్, బికాస్ వీఆర్ ప్రొడక్టివ్ ఆఫ్ అవర్ కమ్యూనికేషన్. మన కమ్యూనికేషన్ ఎలా ఉందో మన లైఫ్ అలానే ఉంది. కాబట్టి వాట్ కమ్యూనికేషన్ మీకు ఇష్టం లేకపోయినా పర్లేదు, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ పాజిటివ్ థాట్స్. ఎప్పుడైతే ఆ పాజిటివ్ థాట్స్ మనం చెప్తున్నామో అన్నోయింగ్గా మనకు దాని మీద ఫోకస్ పెరుగుతుంది. ఎక్కడైతే ఫోకస్ ఉందో అది గ్రో అవుతుంది. అర్థమవుతుందండి? మనం ఎక్కడ ఫోకస్ పెడితే అది గ్రో అవుతుంది. సో వీ హ్యావ్ టు సీ దట్ స్పెసిఫిక్. అందుకని మనం లాట్ ఆఫ్ మైండ్ సైన్స్, మన మైండ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పుకుంటూ దాన్ని ప్రతి సందర్భంలో ఆ మాన్యువల్ని కొద్దిగా ఓపెన్ చేసి చదువుకుంటూ వస్తున్నాం. సో మన మైండ్ మాన్యువల్ని కొంచెం కొంచెం మనం అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఏ భాషలో మనం చెప్తే అది మన ఆధీనంలో ఉంటుందో ఆ దిశలో మనం వెళ్తూ వచ్చాం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ రైట్ నౌ. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక ఈ విజువలైజేషన్. సో మనం విజువలైజేషన్కి వచ్చాం. విజువలైజేషన్లో ఏముండాలి, అది కూడా క్లారిటీ వచ్చేసింది. మన గోల్ ప్రస్తుతానికి మీ గోల్స్ మీకు 10 పెట్టుకోవచ్చు, బట్ వీఆర్ స్టార్టింగ్ విత్ 1 జస్ట్ బికాస్ టు గెట్ ద 100% క్లారిటీ. రేపు పొద్దున ఇంకొక గోల్ కావాలన్నా ఇదే ప్రాసెస్, ఏది కావాలన్నా ప్రాసెస్ ఇదే. దెర్ ఇస్ నో అదర్ ప్రాసెస్, బట్ యూ హ్యావ్ టు బి రైట్, యూజ్ ద ప్రాసెస్ రైట్లీ. ఎంతమంది క్లారిటీ వస్తుందండి? సో నౌ ఐ థింక్ యు ఆర్ 100% క్లియర్ అండ్ యు ఆర్ గెటింగ్ దట్ ఎబిలిటీ. యు ఆర్ మేకింగ్ మనతో అటాచ్ అవ్వాలంటే ప్లెజర్ అండి, ఇంకా వేరే లాజిక్ ఏం లేదు. యువర్ మైండ్ డై ఫర్ ద ప్లెజర్. సో నాకు ఇది బాగుందంటే చేయమంటుంది, నేను హ్యాపీగా ఉన్నా అంటే పరిగెత్తంటుంది. సో ఇట్ నీడ్స్ సేఫ్టీ. అందుకని ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే సేఫ్టీ. ఫస్ట్ యాడ్ చెప్పాలి. అందుకని మనం ఒక లైన్ ఎప్పుడు చెప్తున్నాం, వాట్ వీఆర్ సెయింగ్ ఆల్వేస్, ఐఎమ్ హ్యాపీ అండ్ సేఫ్. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఎ స్మాల్ చేంజ్. ఎస్, ఎప్పుడు మీ మైండ్లో చెప్పాలి, నాకు ఇది ఏదో కష్టంగా ఉందంటే వద్దంటది. అది సరే అండి, పొద్దున్న లేసి మిర్రర్ ఎక్సర్సైజ్ చేయమంటాడు, ఈయనేంటి రోజు ఒకటి చెప్తాడంటే దెన్ వద్దులే కూర్చో ఉంటుంది. సో నౌ యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ద క్రాక్స్. సో ఏది కొత్తగా వచ్చిన టు సే ఐఎమ్ హ్యాపీ అండ్ సేఫ్, ఐఎమ్ హ్యాపీ అండ్ సేఫ్, ఐఎమ్ హ్యాపీ అండ్ సేఫ్, ఐఎమ్ హ్యాపీ, బికాస్ యువర్ మైండ్ నీడ్స్ సేఫ్టీ. ఆ సేఫ్టీ ఉంటే తర్వాత అన్ని డీల్ చేస్తుంది. నేను అన్సేఫ్, అన్ప్లెజర్ అంటే వద్దులే అంటది సింపుల్గా. అందుకని వాట్ ఎవర్ జర్నీ వీ హ్యావ్, యూ బ్రింగ్ విత్ ప్లెజర్, బ్రింగ్ విత్ హ్యాపీనెస్. నాకు తెలుసు అది కష్టం అని. మిర్రర్ ఎక్సర్సైజ్ అంటే పిచ్చోన్ లాగా ఉంటుంది. ఏంటి మిర్రర్ ముందు నేను మాట్లాడేది, ఏం పడిందే పడలేదు అనిపిస్తుంది. బట్ యూ డోంట్ స్పీక్ దట్ బికాస్ యూఆర్ టాకింగ్ హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ సైంటిఫిక్ థింగ్ ఇన్ ద యూనివర్స్. ప్రపంచంలో ఉన్న అత్యంత సైంటిఫిక్ టూల్ గురించి మాట్లాడుతున్నాం మనం. అందులో మనం చెప్పే దాంట్లో నథింగ్ ఈజ్ నాన్ సైన్స్, ఎవ్రీథింగ్ ఇస్ అ సైంటిఫిక్ టూల్ టు యూజ్ యువర్ బాడీ అండ్ మైండ్. కాబట్టి డోంట్ టాక్ నెగిటివ్ లాంగ్వేజ్ వైల్ డూయింగ్ దిస్. నెగిటివ్ లాంగ్వేజ్ మాట్లాడితే ఎమ్మటే సబ్సెట్ చేస్తుంది. మీకు ఎంత పవర్ ఉన్నా ఒక్క నిమిషంలో అది డైవర్ట్ చేస్తుంది. కాబట్టి వాట్ ఎవర్ టూల్ వీఆర్ డూయింగ్, వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్, వాట్ ఎవర్ కమిట్మెంట్ వీఆర్ డూయింగ్, బ్రింగ్ విత్ 100% ప్లెజర్, ప్లెజర్ అండ్ హ్యాపీనెస్, ప్లెజర్ అండ్ హ్యాపీనెస్, ప్లెజర్ అండ్ హ్యాపీనెస్, సేఫ్టీ. ఐఎమ్ సేఫ్ మీరు ఎప్పుడు చెప్పాలి. లేచిన వెంటనే ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హ్యాపీ. దెన్ ఆల్ యువర్ కార్టిజోల్స్, బికాస్ వీ సైడ్ అవర్ బాడీ ఇస్ ఎ కెమికల్ ఇంజన్. సో మీరు బయటనే ఇప్పుడు మాట్లాడుతున్నాను అన్నా కూడా నాకు ఒక థాట్ జనరేట్ అవ్వాలి, నా బాడీలోంచి సిగ్నల్స్ పాస్ కావాలి, అది కొన్ని గ్లాండ్స్ని యాక్టివేట్ చేయాలి, కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేయాలి. అన్లెస్ అండ్ అంటిల్ ఐ డోంట్ స్పీక్. నువ్వు మాట్లాడుతున్నా అన్నా కూడా యువర్ మెషిన్ ఈస్ వర్కింగ్ విత్ ద కెమికల్స్. నేను అరుస్తున్నానన్నా కూడా థాట్ రావాలి, కెమికల్స్ ప్రొడ్యూస్ అవ్వాలి, సెల్స్ని యాక్టివేట్ చేయాలి, కెమికల్స్ రిలీజ్ అవ్వాలి, కోప్పడాలి. దెర్ ఇస్ నో అదర్ వే టు వర్క్ విత్ దిస్ మెషిన్. సో దిస్ మెషిన్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ఇన్నర్ కెమికల్స్. ఆ ఇన్నర్ కెమికల్స్ అన్నీ సబ్సైడ్ అవుతాయి బికాస్ ఆఫ్ ద థాట్. అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే
సింపుల్గా మన బాడీని ఫిల్ విత్ సెరటోనిన్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ డోపమైన్. మన బాడీని డోపమైన్తో ఫిల్ చేస్తున్నాం. లేకపోతే కార్టిజోల్స్ రిలీజ్ అవుతాయి. టన్స్ అండ్ టన్స్ ఆఫ్ కార్టిజోల్స్. నాకు భయము అంటే చాలు ఇక మొత్తం బాడీ అంతా ఒక విషయం అయిపోతుందండి. ఐఎమ్ నాట్ ఎక్కువ చేసి చెప్పట్లేదు. తెలియకుండా వీఆర్ లివింగ్ విత్ దట్ నెగెటివ్ అట్మాస్ఫియర్ ఇన్సైడ్. అందుకే మనం ఈరోజు ఒక 20-30 సంవత్సరాలకి నాకు బ్యాక్ పెయిన్, ఆ పెయిన్, ఈ పెయిన్, తలనొప్పి, షుగరు, బీపీ ఏదేదో చెప్తున్నాం. జస్ట్ బికాస్ యూఆర్ ఫిల్లింగ్ యువర్ బాడీ విత్ లాట్ ఆఫ్ నెగటివిజం. ఈరోజు మన ఆరోగ్యం అన్నం తినలేక ఇబ్బంది పడట్లే, ఇల్లు లేక ఇబ్బంది పడట్లే. ఇవన్నీ ప్రాథమిక అవసరాన్ని ఒకప్పుడు బాధపడ్డాం. మన నాన్నోళ్ళు బాధపడ్డారు. వాళ్ళ నాన్నోళ్ళు ఇంకా బాధపడ్డారు. ఉండడానికి లేక మనకి ఈరోజు అంతా ఇల్లుంది ఉన్నంతలో. సో వీఆర్ నాట్ ఫియర్ అబౌట్ మన ఇంట్లోకి పాములు వస్తాయి, బల్లులు వస్తాయి, పిల్లులు వస్తాయి. మనకి ఏ టెన్షన్ లేవు. హ్యాపీగా ఉంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. సో ప్రాథమిక అవసరాల కోసం బాధపడట్లేదండి. ఒకప్పుడు మనిషికి దీనికోసమే బాధపడ్డాడు. ఈరోజు నాకు ఇల్లు లేదు, ఎవరు వచ్చి ఏం చేస్తారో తెలియదు. ఈరోజు తినడానికి ఫుడ్ లేదు, నెక్స్ట్ మీల్ ఎలా ఉంటుందో తెలియదు, నెక్స్ట్ మీల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏం చేస్తే వస్తుందో తెలియదు. కానీ ఈరోజు మనకు అవసరం లేదు. వీఆర్ సో సేఫ్ ఫర్ ద బేసిక్ నీడ్స్. స్నానం చేస్తున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, ఫుడ్ తింటున్నాం, ఇంట్లో సేఫ్గా ఉన్నాం. ఒకప్పుడు ఇవి బేసిక్ నీడ్స్. దీనికోసం మనిషి చాలా కష్టపడ్డాడు. ఈరోజు మనకు ఉన్నంతలో అవి ఎవరి శక్తిగత వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ బేసిక్ నీడ్స్లో మనకు బాధపడాల్సిన అవసరం ఈ రోజు అయితే లేదు. బట్ మనం అన్నిటికి బాధపడుతున్నాం, అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాం. వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, నన్ను పట్టించుకోవట్లే, నన్ను చూడట్లే, నన్ను ప్రేమగా చేయట్లే. లాట్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్ చేసి మళ్ళీ అదే నెగటివిజం ఫీల్ చేస్తున్నాం. ఒక పులి మన ఇంట్లోకి వస్తే ఎంత భయపడుతున్నామో, ఒక ఆలోచనతో అంత భయంలోకి వెళ్ళిపోతున్నాం. దీనికి భయం అంటే భయం అండి. అది మనిషి వల్ల వచ్చిందా, ఆలోచన వల్ల వచ్చిందా, కోపం వల్ల వచ్చిందా, ఏది వచ్చినా భయమే. బికాస్ ఇట్ సెన్స్ అండ్ రిలీజెస్ ద కెమికల్స్. ఒకసారి కార్టిసోల్ రిలీజ్ అయితే దట్ విల్ టేక్ యూ టు రష్. అక్కడ పని లేదు చేయడానికి. ఇదివరకు పులి వస్తే పోరాడితే ఆ కార్టిసోల్ వచ్చేది పని చేసేది. ఇట్ నెవర్ డెస్ట్రాయ్ యూ. ఆ కార్టిసోల్ వచ్చి దాని మీద ఫైట్ చేసినప్పుడు అది డెసిపేట్ అయ్యేది. ఇప్పుడు ఏముంది, కార్టిసోల్ పంప్ చేసేది, అక్కడ పని లేదు. దెన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ సెల్ అవర్ కిల్స్. ఓకే, ఇట్ కిల్స్ అవర్ సెల్స్. సో అలా మనం ఒక నెగటివ్ అట్మాస్ఫియర్లోకి వెళ్తున్నాము. అందుకని మనం ఏం చెప్తున్నాము, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. సో వాట్ వీఆర్ డూయింగ్, అవర్ ఇన్నర్ మెషిన్ ఈస్ బికమింగ్ సో సటిల్. సో మనం దేని గురించి భయం లేదు. పొద్దున్న లేస్తాం పని చేసుకుంటాం, పొద్దున్న లేస్తాం పని చేసుకుంటాం, పొద్దున్న లేస్తాం పని చేసుకుంటాం, హ్యాపీ. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మేక్ యువర్ మెషిన్ అండ్ యువర్ బాడీ feel with always positive chemicals. Dopamine. Type in the chat box. Dopamine is a wonder chemical and happiness hormone. So just మనకు దానికి చేయడానికి ఒక పాజిటివ్ థాట్లో ఉంటే అయిపోయింది. సో లైక్ దట్ వీఆర్ జస్ట్ యూజింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే. అలా మనం దాన్ని చేసుకునే ఒక పద్ధతిలోకి మనం వెళ్ళిపోయాం. సో ఈరోజు మనం నిన్న విజువలైజేషన్ గురించి చూసాం. అండ్ ఆ విజువలైజేషన్లో 4 స్టెప్స్ నేను చెప్పాను. వాట్ ఆర్ ద 4 స్టెప్స్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. విజువలైజేషన్ ఎఫెక్టివ్ ఉండాలంటే ఏం చేయాలి? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. క్లారిటీ ఉండాలి సార్. టైప్ చేయండి. విజువలైజేషన్లో 4 స్టెప్స్ మనం చెప్పుకున్నాం. అందరు టైప్ చేయండి. సో దట్ ఐ కేమ్ టు నో మనకి ఎంతవరకు అర్థమైంది అని. ఎస్, సూపర్ అండి సుదర్శన్ రెడ్డి గారు. ఎస్, శ్రీధర్, క్లారిటీ ఉండాలి, కంప్లీట్ రిలాక్సేషన్ ఉండాలండి. మనం ఏదైనా పని చేస్తుంటే మనం అనుకుంటే ఓ చేస్తే ఏదో వస్తుంది, ఓ చేస్తే యువర్ మైండ్ విల్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద యాక్షన్. సో బికమ్ మోర్ పొటెన్షియల్ వెన్ యువర్ మైండ్ ఈస్ విత్ యూ. మైండ్ ఇన్ అదర్ వే ఈస్ ద యాక్టివ్ బ్రెయిన్, నియోకార్టెక్స్. మనం ఎప్పుడైతే క్వాటిక్లోకి వెళ్తామో, ఎప్పుడైతే టెన్స్లోకి వెళ్తామో, ఎప్పుడైతే ఫియర్లోకి వెళ్తామో, వీ వర్క్ విత్ ద ప్రిమిటివ్ లేయర్స్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ వీ గెట్ ద వర్స్ట్ అవుట్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్ టు ద లైఫ్. మీకు తెలిసిన తెలియ కూడా అదే జరుగుద్ది. సో యూ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దిస్ మిషన్ వెన్ యు ఆర్ రిలాక్స్డ్ మైండ్, రిలాక్స్ బాడీ. రిలాక్స్ బాడీలో ఉన్నప్పుడు ఏమవుతుంది, నియోకార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. నియోకార్టెక్స్ యాక్టివేట్ అయితే దట్ ఈస్ ద థింకింగ్ అండ్ అనలిటికల్ బ్రెయిన్. ఇట్ హ్యాస్ ఆల్ ద పాసిబిలిటీస్, ఇట్ హ్యాస్ ఆల్ ద పర్మిటేషన్ కాంబినేషన్. ఏది చేస్తే బాగుంటుందో 1కి 10 సార్లు ఆలోచించి మీకు ఒక మంచి సజెషన్ ఇస్తుంది.
మీకు అర్థం కాకపోతే ఏం చెప్పాను, వరస్ట్ కేసులో క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఆస్క్ ద సుప్రీం అని చెప్పా. ఐఎమ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్, వాట్ షుడ్ ఐ డూ? ఏదో ఒకటి మా అమ్మ చెప్పింది, మా నాయన చెప్పింది, మా నాన్న అట్లా చేసింది. డోంట్ గో టు ద హిస్టరీ. ఆ హిస్టరీ ఒకప్పుడు కరెక్ట్ అయ్యిండొచ్చు, బట్ ప్రెసెంట్ మూమెంట్ నౌ యూ హ్యావ్ క్లారిటీ, వర్క్ విత్ క్లారిటీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్లారిటీ, ఆస్క్ ద సుప్రీం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను నిన్న బిజినెస్ చేశాను, 10 లక్షలు పోయింది, నాకు సర్వైవల్ కనిపించట్లేదు. వాట్ షుడ్ ఐ డూ నౌ? చాలా ఇష్టపడి ఒక రిలేషన్ ఏర్పరచుకున్నాను, అది నౌ ఇట్ ఈస్ ఇన్ ద క్రాక్స్ అండ్ ఐఎమ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ దిస్. వాట్ షుడ్ ఐ డూ నౌ? ఆస్క్ ఇట్. అన్నీ మనకు తెలుస్తాయి అనుకోలేమండి. మనకు తెలియని ఉంటాయి, మనకు ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు జస్ట్ బీ ఇన్ రిలాక్స్, డోంట్ బికమ్ మ్యాడ్. రిలాక్స్. మనకు ఛాలెంజ్ వస్తే మ్యాడ్, పిచ్చోళ్ళం అయిపోతాం. బట్ డోంట్ డూ దట్. యూ బిలీవ్ ఇన్ ద సిస్టమ్, బిలీవ్ ఇన్ ద యూనివర్స్, టేక్ ద ఛాలెంజ్, బీ ఓపెన్. సో దిస్ ఇస్ ద మైండ్ సెట్. సో ఆ మైండ్ సెట్లో ఉంటే మీకు రైట్ థాట్స్, రైట్ ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తాయి. యా. సో బీ ఇన్ దట్ స్పేస్ అండ్ ఆస్క్ ద సుప్రీం వాట్ షుడ్ ఐ డూ. అప్పుడు మనకు ఆ రిలాక్సేషన్ ఎక్స్పీరియన్స్ అవుతాం. లేకపోతే వీ వెంట్ ఇంటు ద ఫియర్ జోన్. ఆ ఫియర్ జోన్లో వీ మిస్ ఎవ్రీథింగ్. యా. సో క్లియర్గా ఉంటాం, రిలాక్స్గా ఉంటాం. ఆల్వేస్ ద ఫీలింగ్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. చాలా మందికి ఇంకా అర్థం కావట్లేదు. అకాంప్లిష్మెంట్ అర్థం కావడం కోసం మనం అంతా చేసాం. మనం ఇన్కాంటేషన్ చేసాం, గోల్ రాసాం, గోల్కి పిక్చర్ పెట్టాం. నౌ వీ కుడ్ ఏబుల్ టు సీ అవర్ జర్నీ ఫర్ నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 9 months, నెక్స్ట్ 12 months. నౌ యూ కుడ్ ఏబుల్ టు సీ దట్, సార్ నాకు హెల్త్ బాగాలేదు, నేను ప్రెగ్నెంట్ అవ్వాలి. దెన్ యూ హ్యావ్ టు సీ దట్ బాడీ అండ్ మైండ్ when you become conceived, when you have 9 months of baby, then how you look, that you see. Sir, I want to become entrepreneur, I have to put a company. See that you establish a company and you are setting a company, 10 people are working with you, your bank account is filling with money, and you are the person giving checks to your employees. See that image. You become a public speaker, see that you are a person standing on the stadium and 10 great coaches in the Telugu state are beside you. ఒక 10,000 మంది మీ చుట్టూ ఉన్నారు, మీ ముందు కూర్చున్నారు. ద లాట్ ఆఫ్ chaotic and happy moments are there. You are the person called to speak in this great evening. Then you feel that. సో మీరు ఆ ఫీలింగ్లోకి, ఆ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిన ఒక పిక్చర్, మనకు క్లారిటీ ఉండాలి. దట్ ఈస్ ద పిక్చర్ వీ వాంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్. We want to make it happen is okay, but never say I'm going to make it happen. You have to come to act as if. Power of now like రావాలి. Because your mind doesn't know what is the reality and what is the future reality. ఆ ఫ్యూచర్ రియాలిటీని ప్రెసెంట్లో మనం వెళ్తున్నాము, సో దట్ యూ యాంప్లిఫై అండ్ యాక్సిలరేట్ ద జర్నీ ఆఫ్ బికమింగ్ ఇట్. సో అందుకని నేను ఇదంతా చెప్పినా కూడా మళ్ళీ మీరు ప్రతిసారి నేను అవుతాను, నేను అప్పుడు అవుతాను, ఇప్పుడు మనం ఆల్రెడీ అయి ఉన్నాం. దిస్ అ బీయింగ్నెస్. ఎస్, ఆ స్టేట్లో నుంచి దానికి వెళ్ళాలి, తప్పితే దాన్ని సపరేట్ చేసి అక్కడికి వెళ్తాను అనేది ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. అందుకని మనం మేనిఫెస్టేషన్లో ద బెస్ట్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ మనం తీసుకున్నాం. అండ్ చెప్పినప్పుడు మన మైండ్కి ఉన్న విజువలైజేషన్లో చూడండి, మనకు విజువలైజేషన్ ఎంత సుప్రీం అనేది మనం నిన్న కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. ప్రతి ప్లేయర్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, దే ఆర్ ద హైయెస్ట్ ఎబిలిటీ, హ్యూమన్ ఎబిలిటీని ప్రజెంట్ చేస్తున్నారు. రన్నింగ్ 100 meter in 4 seconds is mere impossible, కానీ పాసిబుల్ చేస్తున్నారు. Getting 8 gold medals in a row of 8 days or 10 days is mere impossible, but they are making it possible because they are using it body and mind. అంటే ఇన్ ఎ సెన్స్ మనకు ఏం చెప్తుంది, ఇఫ్ వన్ పర్సన్ కెన్ డూ ఎనీథింగ్, ఎనీ అదర్ పర్సన్ కెన్ లెర్న్ టు డూ ఎనీథింగ్. సో మనకి సచిన్ టెండూల్కర్ వాడుతున్నాడంటే ఎవరైనా సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఇఫ్ యూ ఫాలో హిమ్ ఆర్ డూ ద ప్రాక్టీసెస్ లైక్ హిమ్. మైకేల్ ఫిలిప్స్కి అవార్డు వచ్చిందంటే ఎవరికైనా వస్తుంది, బికాస్ ఈ సెట్టింగ్ ఎ బెంచ్ మార్క్. ఇదివరకు ఏమనుకున్నారు, ఒక గోల్డ్ మెడల్ వస్తే చాలు, గోల్డ్ మెడల్ వస్తే ఎక్కువ అనేవాళ్ళు. దెన్ మైకేల్ ఫిలిప్స్ చెప్పాడు, నథింగ్, ఇట్ ఈస్ లైక్ దట్, వీ కెన్ వర్క్ కంటిన్యూస్లీ లైక్ దట్ అండ్ దిస్ బాడీ విల్ సపోర్ట్, నథింగ్ టు వరీ. దెన్ హీ సెట్ ఎ స్టాండర్డ్. ఎవరు ప్రయత్నం చేసినా అక్కడికి వెళ్ళిపోతారు. యా. సో దెర్ ఈస్ నో లిమిటేషన్ టు దిస్ బాడీ ఇన్ ఎ వే. సో అది ప్రతి సందర్భంలో ఒక్కొక్కరు ప్రూవ్ చేస్తూ వస్తున్నారు. How they are achieving it? Because they are using it in the right proportion and they are getting it. సో కాబట్టి మళ్ళీ మనకు లిమిటేషన్ వద్దు. ఒకప్పుడు మనకు ఏరోప్లేన్ లేదు, somebody has visualized it. How it would be if I go in the air. ఒకప్పుడు మనకు ట్రైన్ లేదు, somebody has visualized. ఒకప్పుడు మనకు ఫోన్ లేదు, somebody has visualized. ఒకప్పుడు మనకు ఏసీస్ లేవు, somebody has visualized. ఒకప్పుడు మనకు కార్ లేదు, somebody has visualized. కాబట్టి అన్నీ జరుగుతున్నాయి. సో ఇంకా నీది నాది జరిగేది ఏముంది?
ఎస్. అండ్ బై ద వే వీఆర్ నాట్ అసలు మన గోల్స్ కార్డ్ చూసాము, అందులో ఒక్కటి గల గోల్ అని నాకైతే అనిపించలేదు. నాకు 10,000 డబ్బులు కావాలి, నాకు 1 ఎకర పొలం కావాలి. ఏంటండి ఇది అన్ని ఎప్పుడో మన యాన్సెస్టర్లు చేశారండి ఇన్ని. ఐ డోంట్ డిగ్రేడ్ ఇట్, బట్ అక్కడి నుంచి కొంచెం బీ మోర్ క్రియేటివ్. ఎస్, ది జర్నీ హ్యాస్ టు గో వెరీ లాంగ్. సో అందుకనే వీ హ్యావ్ టు బి క్రియేటివ్. చూడండి, ఒక మంచి సందర్భం ఉంటుంది. అమ్మ ఒక సంవత్సరం నుంచి మంచంలో ఉంటుంది. కొడుకు పెళ్ళనేసరికి లేచి ఒక సంవత్సరం రోజులు పని చేస్తది. పచ్చళ్ళు పెడుతది, వంటలు చేస్తది, కార్డులు పంచుతది, పిల్లని చూస్తది. అన్ని ఎట్లా చేసింది మరి? ఇప్పుడు బాలేదు గదా సంవత్సరం నుంచి. దట్ ఈస్ ద క్రియేటివ్ పవర్. నువ్వు అనుకుంటే అవుతుంది. అప్పటి వరకు దెర్ ఇస్ నథింగ్ లైక్ మోటివేషన్ టు హర్. ఐ షుడ్ వర్క్. నార్మల్ పొద్దున్న లేస్తున్నాం, వంటలు తింటున్నాం, వంటలు చేస్తున్నాం, బాక్సులు పెడుతున్నా, వెళ్ళిపోతుంది. సమ్‌హౌ షీ టేకెన్ ద మెసేజ్ ఆఫ్ ఐ యామ్ నాట్ గుడ్. సో షీ ఈస్ ఇన్ దట్. రేపొద్దున ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఐ హావ్ టు వర్క్. నేను లేకుంటే ఎవరు లేరు, నేనే చేయాలని ఒక మెసేజ్ వచ్చింది. దెన్ షీ స్టార్ట్ వర్కింగ్. ఎట్లా పోతాయి? అన్ని పోతాయి. అంటే ఏంటంటే క్రియేటివ్ పవర్ ఉందండి. ఆ క్రియేటివ్ పవర్ మనం వాడట్లేదు. అర్థమవుతుందా? సో మీ గోల్స్ మీరు రాసేటప్పుడు ఐఎమ్ నాట్ ఇది జర్నీ. ఇప్పుడు మనము వీ హావ్ టు బి హ్యాపీ వి స్టార్టెడ్ ద జర్నీ. బట్ ఇంకా మనం ఆ క్రియేటివ్‌నెస్‌లోకి వెళ్ళలే. యూ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ ద బేసిక్స్ ఆఫ్ ద బేసిక్స్. సో బట్ దిస్ ఈస్ నాట్ అవర్ ఎబిలిటీ నేను చెప్తున్నాను. యువర్ ఎబిలిటీ ఈస్ మేబీ 1000 టైమ్స్ ఆఫ్ దిస్. అండ్ యూ డోంట్ ఈవెన్ ఇమాజిన్ వాట్ యూ డూ. ప్రతిదీ ఎంత గొప్ప విషయం వచ్చినా కూడా ఈవెన్ వాళ్ళకి కూడా తెలీదు. నేను చెప్పాను కదా, చాలా ఆవిష్కరణలు. ఇప్పుడు పెన్సిలిన్ ఉంది. పెన్సిల్ ఒక ఐడియా ఉంది. జనాలందరూ చనిపోతున్నారు. చనిపోకుండా ఒక మెడిసిన్ కనుక్కోవాలి అనేది ఒక ఐడియా ఉంది తప్పితే అది ఏంటి అనేది ఎవరికీ తెలీదు మొదలుపెట్టేటప్పుడు. మనకు డార్క్‌నెస్ ఉంది. బల్బు ఒక లైట్ లాగా ఉంటే బావుంటది తెలుసు. అదేంటో ఎవరికీ తెలీదు కనిపెట్టేటప్పుడు. యాహ్! మనకిప్పుడు కష్టంగా ఉంది. మొబైల్‌లో కష్టంగా ఉంది. మాట్లాడలేకపోతున్నాం. దాంట్లో ఇంకేదైనా ఉంటే ఫీచర్ బావుంటదని తెలుసు. అదేంటో ఎవరికీ తెలీదు. దే ఆర్ వర్కింగ్. ఆ క్రమంలో వాళ్ళు చేసే డిఫరెంట్ పర్ముటేషన్ కాంబినేషన్‌లో ఒక ఐడియా వస్తుంది. ఒక క్లారిటీ వస్తుంది. ఒక స్పెసిఫిక్ గోల్ వైపు వెళ్తాం. దాంట్లోంచి మెటీరియలైజ్ చేస్తాం. కాబట్టి ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు జస్ట్ హావ్ ఎ బ్రాడ్ ఐడియా. అందుకని బీ క్రియేటివ్. బీ క్రియేటివ్. బీ క్రియేటివ్. సో మీ విజువలైజేషన్ ఎందుకు పనికొస్తుందంటే బీ క్రియేటివ్ సెల్ఫ్. ఇప్పుడు హూ ఈస్ స్టాపింగ్ యూ? ఇప్పుడు నవీన్ సార్ ఇక్కడ ఉన్నాడు. హూ ఈస్ స్టాపింగ్ హిమ్ నాట్ టు బికమ్ కలెక్టర్? హూ ఈస్ స్టాపింగ్ హిమ్ నాట్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? హూ ఈస్ స్టాపింగ్ హిమ్ నాట్ టు ట్రావెల్ హిమ్ టు యూఎస్? ఎవరు ఆపుతున్నారు ఆయన్ని? ఆయనే ఆపుతున్నాడు బికాజ్ హి నెవర్ థాట్ ఆఫ్ డూయింగ్ దిస్. అంతే. ఇప్పుడు లేకుండా మన ఇంటి పక్కన ఒకాయన పోయి అమెరికాలో ఉంటాడు. అరే! ఈడేంటి అమెరికా పోయిండు, వీడికి ఏబీసీలు రావు. ఈడెప్పుడు ఒక పేజ్ చదివింది లేదు, పెట్టింది లేదంటే, వాడు పేజ్ చదివినా చదవకుండా మనసులో ఒకటి బలంగా ఉంది పోవాలని, అమెరికా పోవాలని పోయిండు అంతే. సో మన చదువుకి, మన స్కిల్‌కి, మన టాలెంట్‌కి, మన జర్నీకి సంబంధం ఉండదండి. జర్నీ బిగిన్స్ వాట్ యూ బీ క్లియర్ అబౌట్ యువర్ లైఫ్. అందుకని ఇప్పుడు అమెరికాలో ఉన్నోళ్ళంతా గొప్పోళ్ళు. మన ఇవన్నీ దేర్ ఈస్ నథింగ్. అమెరికాలో ఈ రోజు ఉన్నోళ్ళని కూడా నేను చూస్తున్నా, వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. ఇప్పటికి. వాళ్ళు పోయి 20 ఏళ్ళు అయిపోయింటది. స్కిల్ అనేది ఒక డిఫరెంట్ సెట్. స్కిల్ ఉంటేనే వస్తది. స్కిల్ లేకుంటే రాదు. అదంతా ఫాల్స్ ఫిలాసఫీ. ఎవరికొస్తుందంటే హూ ఈస్ మేనిఫెస్టింగ్, హూ ఈస్ థింకింగ్. ఇప్పుడు నేను డిఫరెంట్ పీపుల్‌ని చూస్తున్నాను వేరే కంట్రీస్‌లో. వాళ్ళకేమైనా కమ్యూనికేషన్ బాగుండిపోయారా? లేదు. వాళ్ళకేమైనా స్కిల్ సెట్ ఉండి, తోపులంటే అది కూడా ఏమి కనిపించట్లేదు. అరే! ఈడేంట్రా బాబు! ఈడెట్లా పోయి ఇంత సంపాదిస్తున్నాడు అంటే వాడికి అర్థం కాదు. బట్ హి మే బి స్ట్రాంగ్ ఇన్ సమ్ స్పేస్. He may be very creative in his visualization. He may be very creative in his thought. He may be very creative and progressive and fast forward maybe 4-5 years. Visualize and creative about his beingness. నేను నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఎక్కడ ఉండాలి? నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఎక్కడ ఉండాలి? వాడికి వస్తదా రాదా అని వాడు ఎప్పుడు ఆలోచించడు. పక్కనోళ్ళు బాగా తెలివి ఉన్నారు కదా అని ఆలోచించడు. నేనెప్పుడు బాగుండాలి. నేను అమెరికా ఎళ్ళాలి. నేను ఆ కంట్రీ పోవాలి. నేను ఈ కంట్రీ పోవాలి. నేను అక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి అంటాడు, చూస్తాడు. అంతే. మనం ఎందుకు చేయట్లేదు? మనం అసలు అనట్లేదు. మనకేంటి, నాకు ఇంగ్లీష్ రాదు గదా! నేను యాడికి పోతా అంట. ఎవడు చెప్పాడు ఇంగ్లీష్ రావాలని? అమెరికాలో ఉన్న 50% పీపుల్‌కి ఇంగ్లీష్ రాదు. ఏదో ఒకటి మాట్లాడుకుంటాం. ఏదో ఒకటి చేస్తాం. దాంట్లో ఏముంది? నేను ఇంగ్లీష్ గ్రామర్ పోయి, వేద కోచింగ్ సెంటర్ పోయి, ఇంగ్లీష్ బుక్కులు చదివి, ఇంగ్లీష్‌లో పట్టా తెచ్చి నేను అమెరికా పోవాలంటే నువ్వు చదివేది లేదు. నేను అమెరికా పోయేది లేదు. డిజైన్ ఇట్‌సెల్ఫ్ ఈస్ రాంగ్. దేర్ ఈస్ నో నీడ్ ఆల్సో. ఏదో చిన్న ఎగ్జామ్ ఉంటే అది 2 రోజులు ప్రిపేర్ అయితే వచ్చేస్తది. దానికి మనం ఇంత డ్రామాలు అవసరం లేదు. యాహ్!
సో మనం ఎందుకు ఒక స్టెప్ వెనుకున్నామంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద లాట్ ఆఫ్ క్వయాటిక్ నెగటివ్ కంపారిటివ్ అండర్స్టాండింగ్. అది తీసేసి మీరు బలంగా ఒకటి అనుకుంటే అది అవుతుందండి. సో నా ఈ విజువలైజేషన్ ప్రాసెస్లో మీరు లిమిటేషన్స్ పెట్టకండి. అర్థమవుతుందా? బీ క్రియేటివ్, బీ క్రియేటివ్. మీ అందరిలో ఒక క్రియేటివ్ పర్సన్, యు ఆర్ యూనిక్ ఫర్ సంథింగ్. నేను ఇప్పుడు చెప్తాను రామ్ నరసింహ సార్ ఆయన టీచర్గా ఉన్నాడు, నరసింహులు సార్ అట్లా కాదండి. దట్స్ వన్ జాబ్, బట్ దెర్ ఇస్ అ క్రియేటివ్ పర్సన్ విత్ ఇన్ యూ. చూడండి ఆ క్రియేటివ్ పర్సన్ ఎట్లా ఉన్నాడో. ఒక్కసారి మీరు ట్యాప్ చేస్తే యూ కెన్ డూ మిరాకిల్స్. అందులో ఎక్కడ క్రియేటివ్ నాకు తెలియదు, మీరు అడగాలి, మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. ఎస్. సో కెన్ వీ ఆల్ బీ క్రియేటివ్ ఫర్ సమ్ టైమ్? సో ఇప్పటి నుంచి మీరు, అందుకే నిన్న మీకు ఒకటే టాస్క్ ఇచ్చాను. మీరు ఇప్పటి నుంచి మీ గోల్ని 1-10 సార్లు అనుకోండి. గోల్స్ అంటే మనకు చాలా చిన్నగా పెట్టుకున్నాం. ఐ అప్రిషియేట్ ఇట్ బికాస్ మనకు ఫస్ట్ అది కావాలి. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు రేపు పొద్దున ఏ పెద్దది తీసుకున్న ప్రాసెస్ ఇదే. సార్ ఐ హ్యావ్ టు విజిట్ 2 ఇయర్స్ నెక్స్ట్ ఇయర్. కానీ వై అనేది పెట్టండి. వై అనేది క్లియర్‌గా ఉండాలి. మా ఫ్యామిలీ అంతా ఎళ్లి సరదాగా తిరిగి రావాలి. ఏది రైట్, ఏది రాంగ్ అని నేను చెప్పను ఎప్పుడు. బీ క్లియర్. యాహ్! సో హూ ఈస్ స్టాపింగ్ యూ? వెళ్ళండి అందరూ. ఆపర్చునిటీ వస్తుంది, వీసా వస్తుంది, డబ్బులొస్తాయి. పోతారు, తిరుగుతారు, వస్తారు. బెటరే కదా! మీకు ఏం నష్టం వచ్చింది? అది లేకపోతే నా లైఫ్ లేదని చెప్పకండి. అగైన్ మనం చేసే చిన్న తప్పేంటంటే, ఇంక అది లేదనుకో నా లైఫ్ లేదు సార్ అంటాం. అన్నీ ఉన్నాయన్నీ మర్చిపోతాం. పిచ్చోనిలాగా చేస్తాం. ఆ పనులు చేయకండి. యూ ఆల్వేస్, అందుకని ఈ మొత్తం ఈ ప్రాసెస్ చెప్పుకున్నాము. వి షుడ్ బి ఆల్వేస్ హ్యాపీ. వి షుడ్ బి ఆల్వేస్ బ్లెస్డ్. వి షుడ్ ఆల్వేస్ ఫీల్ ద హ్యాపీనెస్ అండ్ వార్మ్త్ అండ్ ప్లెజర్. దీంట్లో ఉంటూ మనకు లేనిది సాకారం చేసుకోవాలి హ్యాపీగా. యెస్. మనకేది లేదండి. చూడండి కొంతమంది, వాడికి 99.99% వస్తది. అన్నీ వస్తాయి. వాడు డాక్టర్ రాలేదని నేను చచ్చిపోతా సార్ అంటాడు. డాక్టర్‌లో ఏముంది? ఆ డాక్టర్ తీస్తే నీకు డెంటిస్ట్ వస్తది, వెటర్నరీ సైన్స్ వస్తది, ఫార్మసిస్ట్ వస్తది, ఇంకా బొచ్చెడుంటాయి, అన్నొస్తాయి. ఇది లేకపోతేనే లైఫ్ లేదనేది ఏం లేదండి. వి ట్రై ఫర్ ఇట్. యాహ్! అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒకవేళ అది లేకుంటే ఇంకో ట్రై చేస్తాం. అది లేకపోతే ఇంకో ట్రై చేస్తాం. అది లేకపోతే ఇంకో ట్రై చేస్తాం. అంతేగాని డోంట్ బి మ్యాడ్ ఎనఫ్ టు సెల్ఫ్ సఫర్టర్స్. చాలామంది ఏంటంటే, వాడు అనవసరం దానికెళ్ళి దాంట్లో సెల్ఫ్ సఫ్ వాళ్ళని వాళ్ళే పనిష్ చేసుకునే స్థాయికెళ్తారు. ఆ పనిష్మెంట్‌లొద్దు మనకి. You try, you see the path. Then if there is something which is stopping you, just rethink and recheck, set the right goal and move further. మళ్ళీ అక్కడికెళ్తున్నావు, అక్కడ ఏదో చిన్నది ముందుకెళ్తున్నావు, వెనక్కెళ్తున్నావు చూస్తున్నావు. We are just calibrating and moving further. So always we are moving further one step. ఆలోచిస్తే ఎటు పోతుందో తెలీదు. పని చేస్తుంటే ఒక చోటకెళ్తాము. దెన్ యూ రీచెక్. ఇదేనే నేను అనుకుంది. ఇదే నా స్పేస్ నేను ఉండాల్సింది. ఇక్కడేమో నాకు ప్లెజెంట్‌గా ఉందా? హ్యాపీగా ఉందా? ప్రోగ్రెసివ్‌గా ముందుకు కనిపిస్తుందా? లేకుంటే సంథింగ్ ఐ నీడ్ టు కాలిబ్రేట్. దట్ స్టెప్స్ యూ కెన్ ఆల్వేస్ థింక్ అండ్ రీఅడ్జస్ట్ యాస్ పర్ యువర్ డిజైర్. దెన్ మానిఫెస్ట్ ఇట్. అలాంటి ఒక స్పేస్‌లో మనం చేస్తున్నాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్, అందుకని బీ క్రియేటివ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇప్పటి నుంచి క్రియేటివ్‌గా ఉండండి. విజువలైజేషన్ మీరు మీ క్రియేటివ్ ఎబిలిటీస్‌తో వాడండి. Yeah. So for now, we are going with whatever you written in the goal card, because but అది మన ఎబిలిటీ కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. యాస్ ఎ 5 AM అచీవర్ దట్స్ నథింగ్ అండి. మీరు అనుకుంటే రేపు పొద్దునకి అయిపోయే గోల్స్ అవన్నీ. అవన్నీ పెద్ద పెద్దయని ఆయన అనుకోవట్లేదు. యూ జస్ట్ మేక్ ఇట్ హ్యాపెన్ బై మేబీ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్‌లో జరిగేవి ఉన్నాయి అక్కడ. దానికి లైఫ్ మొత్తం అవసరం లేదు. బట్ వెన్ యూ మేక్ నెక్స్ట్ టైమ్ బీ క్రియేటివ్. Yeah. So just to run the process, we go with this. But don't limit your abilities for such small things in life. నేను 8 లక్షలు సంపాదించాలి సార్. ఏం గోల్ అండి అది? ఇంత హ్యూమన్ ఎబిలిటీలో 8 లక్షలు సంపాదించేదేంటి? చాలా చేయొచ్చండి. బట్ మనం ఏం చేస్తామంటే సీల్ చేస్తాం అక్కడికి. ఇంక మనకి ఆపర్చునిటీస్ కనిపించవు. మనకు అదే కనిపిస్తుంటది. అదే ల్యాండ్, అదే అమ్మాలి 8 లక్షలు. బట్ మేబీ దేర్ ఈస్ సైడ్ బై సంథింగ్ విచ్ కెన్ గివ్ 1 crore ఆల్సో. I don't know. But that's why be open enough, be creative. Yes. అండ్ బీ ప్రిసైజ్. అట్లనే అన్నిట్లలో చేయబెట్టమని చెప్పను. జస్ట్ బీ ఓపెన్ ఎనఫ్ టు సీ అండ్ జడ్జ్ టు సెల్ఫ్. ఎస్. అండర్స్టాండ్ అండ్ ట్రై టు యాక్సెప్ట్. ఎస్. ఏది చేస్తే మనకు బాగుంటుందో దాన్ని చేసుకోండి. ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు. స్టెప్ బై స్టెప్ చేయండి. అండ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో అది మీ లిమిటేషన్ అని అనుకోకండి. నేను ఎంత చెప్పిన దాంట్లో కాంటెక్స్ట్ ఏంటంటే లిమిట్ చేసుకోవద్దు. సో లిమిటేషన్ ఎప్పుడు వస్తుందంటే మన క్రియేటివ్ లేకపోతే వస్తుంది. So be creative enough
and see this process will work better for us. Yeah. సో ఈ విజువలైజేషన్ ఎలా పనిచేస్తుంది ఇంకొక చిన్న వీడియో చూద్దాం, ఎంత బెటర్గా చేస్తుంది అనేది. Our goal is to purify the mind. We discussed to purify the mind, just chant the name of God. But this tool is weak. If you can learn the art of visualization, you will have a tool that will be 1,000 times more powerful than mere chanting of the name of God. A picture is worth 1,000 words. So an image is always more powerful. And as a self-transformation tool, you can use it. The power of visualization was graphically revealed by a testimonial of one Russian Jew called Natan Sharansky. He was a Jew living in communist Russia, and he was accused of being an American spy and thrown into jail. He describes the conditions in jail. They were so bad. For 400 days, he was in the Siberian jail, the worst of them all. His prison cell was 4 feet by 3 feet, where he used to live. Now, in such a place, your body will start deteriorating for lack of exercise, and the brain will also start deteriorating. So he had this will to remain all right. Of course, for his body, he would do anti-gravity exercises. But what to do for the brain? As a child, he was fond of chess. He said, I will play chess in the mind. Now you keep 64 squares in the mind. Naturally, it will be a big gymnastics. So every day he used to play chess in his mind. And with whom to play? So he would say, why not play with the world champion? Check. The world champion in those days, his name was Garry Kasparov. So he used to play with Garry Kasparov in the mind. He stayed in jail for 12 years. After 12 years, when Bill Clinton became the president of USA, he made an appeal to the Russian government, and the Russian government released him. He went out of jail and he went to live in Israel, where he became a cabinet minister. Now, Garry Kasparov, he came on a visit to Israel. These grandmasters and world champions played demonstration matches. In the demonstration match, they will take on 5 players at a time or 40 players at a time. Now, on this day, Garry Kasparov was playing against 5, 1 against 5. He defeated 4 of them, but he lost to one person. And the person whom he lost to was Natan Sharansky. The reporters asked him, Sir, how did you defeat the world chess champion? You are not a grandmaster or anything of the sort. He said, for 12 into 365 days, I was defeating him every day in my mind. So I had got programmed to defeat him was the most natural thing for me. Like as you keep typing, it becomes natural for you.
So to defeat him was the most natural thing, because he had visualized it again and again and again. He had programmed his subconscious for victory against the world chess champion. That was the power of visualization. Now people are used to making New Year resolutions. I will get up at 5 o'clock every day. I will do this, I will not do that. They write the New Year resolution in their diary and then they close the diary. So those words which you wrote, within a few days they have slipped out. And the whole year passes by. Next New Year again you remember, oh, New Year resolution. One person went to the gym on 3rd of January. He found the whole parking lot was jam-packed. He had to wait 10 minutes for an empty spot. And when he went into the gym, in front of every machine there was a queue. He asked the gym manager, "What's going on? Are you running out of space?" The gym manager said, "Sir, these are the New Year resolution people. You wait for 10 days, everything will be back to normal." The same New Year resolution, if you had made it with images, you visualize every day in the morning at 6, I'm going to the gym and I'm doing yoga or whatever, and kept that image for 1 minute, you would not have forgotten it. Again, the sports arena, they utilize the power of visualization. The number 1 golfer in American golf history has been Jack Nicklaus. The Jack Nicklaus, he is still alive, he gives his testimonial. He says, "I never hit the ball before properly visualizing the whole terrain and the track, and the ball in flight from the club and flying through the air and rolling into it." So he knows that if the conscious mind is to control the musculoskeletal system, it will be an impossible task. Itni to buddhi nahi hai. But if the subconscious can come into play, then things will become automatic. So he first holds the image within himself and then goes for it. The sports people realize that. One sports psychologist, John Murray in Florida, he has coached many Olympic champions. So he says, when you want to serve the ball in tennis, you first visualize the ball in flight going and hold that image, which corner of the court you want to see the ball landing, and then you throw the ball and hit it. But the same visualization can be utilized to bring our subconscious into play in any realm in life. One philosopher used it to heal himself. This was a gentleman called Norman Cousins. He is no more now, but he wrote a book, Anatomy of an Illness. He was diagnosed with leukemia, blood cancer. He said, I will tap into the power of my mind. This is mind over matter. He is using the power of thoughts to heal the body. He describes his meditation. He describes that daily he would sit and meditate, that millions upon millions of WBCs, white blood corpuscles in his blood,
They are going and attacking these cancer cells and eating them up and finishing them up. So he would do it every day, visualize it. That visualization went straight to the subconscious, which changed his bodily processes. And his leukemia went into remission. He continued to live for another 20 years through that power of visualization. Now, how do we use this tool for our benefit? Our goal is to purify the mind. You purify the mind by attaching it to the all-pure God. To purify your mind and the subconscious, you want to make them divine. And how to make them divine? So simple. You visualize the image of your Ishtadev, of your Lord. Super, Andy. Can we clap? So this is this much simple. Yeah. Getting it? So visualization it's a wonder tool. Whatever you become, it is wonderful, powerful tool to visualize everybody, not only a particular person. Thank you. Thank you. God bless you. God bless you all. Thanks. so yes, sir. So like this, we have to be clear. So ఎందుకు అది అవసరం అంటే మనం వీఆర్ లిమిటింగ్ టు సెల్ఫ్, బట్ వీ బిగిన్ విత్ వన్ థింగ్, మేక్ ఇట్ క్లీన్ అండ్ సింపుల్ అండ్ మేనిఫెస్ట్. యా. సో నౌ యూ జస్ట్ గో టు ద మెడిటేటివ్ స్టేట్ ఫర్ 5 minutes, see how these images are clear. నేను ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, బట్ యూ మేబీ బీ విత్ మీ ఆర్ బీ విత్ యువర్ ఎగ్జాంపుల్. ఎస్, and be in that state of completeness and clear with your the goal statement. So goal statement lo మీరు ఎక్కడ ఉన్నారు, ఎందుకు చేస్తున్నారు, how you become next ఒక 2-3 months 4 months 5 months తర్వాత how you want to be. So if you become what you supposed to become, మీరు ఎలా ఉంటారు, how your family is appreciating, how your friends are appreciating, how your mental peace is growing, how you are becoming confident, అవన్నీ మీరు హ్యావ్ టు బిల్డ్ దట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ది ఆల్ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. మనం మొత్తం చేసేది ఒకటే చేస్తున్నాం. వీఆర్ జస్ట్ బిలీవింగ్ అబౌట్ యువర్ బీయింగ్నెస్. సార్ నేను రిచ్ పర్సన్ అవ్వాలి, యు ఆర్ బిలీవింగ్ యూ టు బికమ్ ఎ రిచ్ and speaking only one language, each part of each cell in your body, which normally doesn't happen. సో గొప్ప గొప్ప వాళ్ళందరూ అవుతున్నారు అంటే వాళ్ళలో ఏ డౌట్ లేదండి. రోజుకు 100 సార్లు కింద పడతారు, బట్ దే నెవర్ డౌట్ దేర్ ప్రాసెస్ అండ్ సిస్టమ్. ఐ విల్ బికమ్ ఎ రిచ్, ఐ విల్ బికమ్ ఎ రిచ్. వాడు 100 సార్లు కింద పడవచ్చు, హీ నెవర్ ఫీల్ దట్ సింగిల్ పెయిన్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఛాలెంజెస్. వాడి మనసులో ఒకటే ఉంటుంది, ఐ బౌన్స్ బ్యాక్ అండ్ ప్రోగ్రెస్, ఐ బౌన్స్ బ్యాక్ అండ్ ప్రోగ్రెస్, హౌ ఫాస్ట్ ఐ హ్యావ్ టు డూ, హౌ క్విక్ ఐ హ్యావ్ టు డూ, హౌ కెన్ ఐ మేక్ దిస్ హ్యాపన్. ఇది ఉంటుంది తప్పితే అబ్బా కింద పడ్డాను, నొప్పి తగిలింది, కాలు, ఇవన్నీ దోస్ ఆర్ ఆల్ ది ఈవెంట్స్. మనం ఏంటంటే ఒకసారి కింద పడి దాన్ని ఒక వారం రోజులు స్టోరీ చేస్తాం, అప్పటికెళ్ళి మన ఆబ్జెక్ట్ ఒక పక్కకి వెళ్ళిపోద్ది. సో అందుకని డోంట్ బీ ఇన్ ద అన్వాంటెడ్ స్పేస్. సో వీ నో దిస్ ఇస్ ఎ ప్రాసెస్. మనం పని చేసేటప్పుడు కింద పడతాం, కింద పడట్లేదంటే మనం పని చేయట్లేదంటే దాని అర్థం సింపుల్గా. యా. సో కొత్త పని చేసిన ప్రతిసారి ఏదో ఛాలెంజ్ వస్తుంది. నేను అమెరికా పోయినా ఇంట్లో ఉన్నట్టే ఉంటుందా? ఆడిపోతే ఆ రోడ్లు కొత్తగా ఉంటాయి, మనుషులు కొత్తగా ఉంటారు, ఇల్లు కొత్తగా ఉంటుంది, ఫుడ్ కొత్తగా ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది విచ్ యూ నెవర్ ఫేస్డ్ ఇట్. సో దాంట్లో బాధపడేది ఏముంది? పోతాం, ఒక పని చేస్తాం, ఒక నెలకు సెట్ అవుతుంది అంతే. ఏదో కంపెనీ పెట్టాం, ఎట్లా ప్రశాంతంగా ఉంటుంది? ఇద్దరు మనుషులు ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, డబ్బులు కావాలి, కొత్త వస్తువులు తెచ్చుకోవాలి, కొత్త వస్తువులు అమ్మాలి, కస్టమర్స్ రావాలి, సేల్ అవ్వాలి, ప్రాఫిట్ చూసుకోవాలి, నెక్స్ట్ మంత్కి ప్లాన్ చేసుకోవాలి, ఏదో ఛాలెంజ్ ఉంటుంది. బట్ దట్స్ ఎ ప్రాసెస్, దట్స్ ఎ ఈవెంట్. దానికి బాధపడతా అంటే ఇంకేం పని చేస్తాం మనం? కాబట్టి వీ డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ ఈవెంట్స్, బట్ వీఆర్ ఫోకస్ ఆన్ హౌ టు క్రియేట్ ఇట్. సో మీరందరూ ఒక 5 minutes travel to your journey and see very clearly, make that mental framework
మెంటల్ లాంగ్వేజ్. అందరికీ ప్రాబ్లం అంటే కమ్యూనికేషన్. సో మనతో మనం ఏం మాట్లాడుతున్నామో చాలా వీక్ కమ్యూనికేషన్ ఉంది. ఆ పిక్చర్స్ కూడా సరిగ్గా కనిపించట్లా. సో మేక్ ద క్లియర్ పిక్చర్, మేక్ ద క్లియర్ వాయిస్, మేక్ ద ఎంపవరింగ్ సెల్ఫ్ అండ్ సీ ద ఛాలెంజెస్. హ్యావింగ్ సెట్ దిస్ ఛాలెంజ్ ఉండవు అని నేను చెప్పట్లేదు. సీ ద ఛాలెంజెస్, హ్యావ్ ద ప్లాన్స్ ఇన్ ప్లేస్. ఎస్. సో ఛాలెంజెస్ చూడు, రోడ్ బ్లాక్ కూడా ఉంటాయండి. అవన్నీ మనం అనుకుంటే వీ కెన్ ఫైండ్ అవుట్ ద వేస్ టు అడ్రస్ దిస్. సో ఆ ఛాలెంజెస్ అన్ని చూడండి, వాటికి అన్నిటికీ సొల్యూషన్స్ కనిపెట్టండి. బీ హ్యాపీ విత్ వాట్ యూ సపోజ్ టు డూ అండ్ బీ ప్లెజర్ ఇన్ డూయింగ్ ఆల్ దిస్ బీయింగ్నెస్. సో మనం ఏంటంటే కొంచెం నెగిటివ్ లాంగ్వేజ్ ఉంటుంది. దట్ ఈస్ హౌ వీ డిఫర్ ఇన్ అవర్ ఎగ్జిక్యూషన్. సో దాని నుంచి బయటికి రావాలంటే నౌ యూ బికమ్ ద క్లియర్ ఆఫ్ వాట్ యూ సపోజ్ టు డూ. Yes. So clear to all of us. Can we just do in the meditation for 5 minutes? Yeah. So in that meditation, in this closeness, see what is that goal, statement, image, voice, self-talk, praise, appreciation. అవన్నీ మీరు చూడండి. That will be the person whom you want to become. Yeah. So close your eyes. మేక్ యువర్ బ్యాక్ స్ట్రైట్. మన పోస్చర్ చాలా లాంగ్వేజ్ చేస్తుందండి. బీ స్ట్రైట్, బీ స్ట్రైట్. సి మనం ఏదైనా ఒక మంచి ఇప్పుడు ప్రైవేట్ వచ్చి కలుస్తున్నాడు అట్లనే ఉంటామా? వీ డోంట్ స్పీక్ అబౌట్ అవర్ సెల్ఫ్ సో ప్రొఫౌండ్. బీ వెరీ క్లియర్, బీ ప్రెసెంటబుల్. ఎస్. సో కళ్ళు మూసుకోండి అండ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఓకే. అండ్ క్లియర్ ఆఫ్ వాట్ ఈస్ దట్ ఇమేజ్. మన గోల్ కార్డ్స్ అందరి దగ్గర ఉన్నాయి. సీ దట్ స్టేట్మెంట్స్. మీరు ఆ స్టేట్మెంట్ చూడండి. ఎస్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. See the goals. See the creative person in you. And completely we are surrendered to Supreme. And we are unified. Feel. So there is no separation. We are completely believing and clear about your goals. See the happiness. మనందరికీ ఒక డిజైర్డ్ సెల్ఫ్ ఉంది. ఇలా ఉంటే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది, ఈ మనీ ఉంటే బాగుంటుంది, బాగుంటుంది. సీ ద డిజైర్డ్ సెల్ఫ్. Is see to be what you're supposed to be. సో ఇన్ని రోజులు మనం అది చాలా కష్టం, అది రావట్లేదు, అది చేయలేకపోతున్నాం అనుకుంటున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్. మీరు అనుకున్నది సాధించడం చాలా ఈజీ. నౌ వీ నో ద ప్రాసెస్ ఆఫ్ మేనిఫెస్టింగ్. మనకు కావాల్సిన హెల్త్ సో ఈజీ టు గెట్ ఇన్. మనకు కావాల్సిన సంపద సో ఈజీ టు గెట్ ఇన్. మనం అవ్వాలనుకుంటున్న గొప్ప కెరీర్ ఇట్ ఈస్ సో ఈజీ టు గెట్ ఇన్. See the happiness on the face. See the smiling. See the confidence. Yeah? Feel that your total universe is supporting you. Having said this, there will be challenges.
but you have the ability to face the challenges. So total universe is working for you and everybody is supporting for you. మీరు అనుకున్నది నెక్స్ట్ ఒక 3 months నెక్స్ట్ 6 monthsలో మీరు అకాంప్లిష్ చేస్తే హౌ యూ వుడ్ ఫీల్, మీరు ఎలా దాన్ని ఆస్వాదిస్తారు? See your family is happy, see yourself you are the happy, everybody is appreciating your accomplishments and you are perfectly being experiencing the accomplishments. మీరు అనుకున్నవన్నీ సాకారమైన ఒక ఆనందమైన క్షణంలో మిమ్మల్ని you are so clear, so confident. One adjective which is more suitable and more confident. Confident was there. Yeah? Business universe. Something, what is one word which will speak about you? Feel that feeling. It may be the confidence, it may be creative, it may be energetic. With one adjective which is more suitable for you. See the identity. Yes, I can do this. This is simple, this is easy. I face all the challenges. I'm happy to progress. You get happiness. There is nothing which is stopping you. Everybody is working for your goal. See that completeness. ఇలా ఒక నెక్స్ట్ 1 year, 2 years, 3 years ఇవన్నీ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి See the images. Hear the voice. Feel the feelings of the person, of the woman. And make it happen right now. Be in that state right now. See how your body is regulating. That's so powerful. Each cell in your body is so aligned to make this happen for you. There is nothing which is going to stop you. See the universe, supreme energy passing through you. See the light of energy passing from your head to toy. The energy is always with you. Supreme energy and always connected day to being. So you are so creative in making things for your life. See that energy passing through your eyes, passing through your neck, passing through your stomach, passing through your legs, passing through your toes. This divine energy is always with you. The lot of goodness to the society. With a limitless you. Say thank you. Thank you, God. Thank you, Supreme. I'm very clear and it is simple. I'm experiencing the beingness. So slowly open your eyes in the count of 5 to 1. Breathe out, breathe in.
5, 4, 3, 2 and 1. Super. So open your eyes slowly. Yes. So how many of you has seen the future you now? మీ గోల్లో మీరు అనుకున్న సూపర్. సో కెన్ యూ ఏబుల్ టు ట్రావెల్ ద డిస్టెన్స్? సో మేబీ మనం ఒక సంవత్సరం ముందుకు వెళ్ళాల్సి వచ్చు, 2 సంవత్సరాలు వెళ్ళాల్సి వచ్చు, మేబీ అవర్ బిగ్ జర్నీ మేబీ మచ్, బట్ యూ హ్యావ్ టు గెట్ దట్ మూమెంట్ రైట్ నౌ ఇన్ అవర్ లైఫ్. Yeah. So this is the power of visualization. You have to be visualize that beingness is always with you, and it is simple. ఓకే, మనం ఎంత కష్టంగా చెప్పామంటే అంత కష్టంగా చెప్పాం. ఇది సాధించలేను, ఇది అవ్వదు, ఇది కష్టము, నేను పొలం కొనలేను, డబ్బు సంపాదించలేను, ఆరోగ్యం లేను, ఏదేదో రాసాం స్టోరీస్. నౌ వీఆర్ just erasing all those negative stories. We are attaching with the positive memories and positive stories, and there is no doubt. యా, ఎప్పుడైతే పొలారిటీ వస్తుందో అప్పుడు వి బ్రేక్ ద సక్సెస్. యా, సో అవుతుందో తర్వాత చూద్దాం. ముందైతే మీరు అవ్వదు చేయదని మీరు ఇప్పుడు డోంట్ ఇన్సర్ట్ దోస్ నెగిటివ్నెస్ ఇన్ టు ద యాక్షన్. బట్ వీఆర్ సో ప్రిపేర్డ్, వీ నో ద ఛాలెంజెస్, వీ హ్యావ్ ఆల్ ద ప్లాన్స్ టు cross all the barriers part of the journey. Yeah, we are not saying it is smooth, it is simple. We are saying we are prepared to experience the challenges. Yeah, అన్నిటిని ఒకసారి ఏమేమి ఛాలెంజెస్ వస్తాయి, వాటి మీ దగ్గర ఎటువంటి బ్యాకప్ ప్లాన్ ఉంది, హౌ కెన్ యూ ఫేస్ దెమ్, బీ క్లియర్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ దట్. ఎస్. సో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వచ్చిందా విజువలైజేషన్ చేయడంలో? సూపర్, అందరికి క్లారిటీ వచ్చిందా? సో దాన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ చేయండి. నౌ ద బ్యూటీ ఈస్ హౌ మెనీ టైమ్స్ యూ సీ. నౌ మనము స్వామి ముకుందానంద వీడియోలో ఒక చెస్ ప్లేయర్, ఒక పర్సన్ గురించి చెప్పాం. హీ వాజ్ పుట్ ఇన్ ఎ జైల్, బట్ ఇన్ హిస్ మెంటల్ ఫ్రేమ్ ఈస్ ప్లేయింగ్ ద చెస్. దట్ ఈస్ హౌ యూ మేక్ యువర్ సెల్ఫ్ పాజిటివ్. లేకుంటే ఒక చిన్న ఛాలెంజ్ వస్తే మొత్తం మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. ఛాలెంజ్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఛాలెంజ్ రాలేదంటే యువర్ కస్. నేను ఎప్పుడు మన 5am ఒకటే చెప్తుంటాను, దెర్ ఇస్ నో ఛాలెంజ్, యువర్ కస్ బై సుప్రీం. ఛాలెంజ్ వాళ్ళ లైఫ్లో రావు. ఎవరి లైఫ్లో అయితే దేవుని ప్రేమ ఉండదో, దేవుని ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ వీఆర్ పాజిటివ్ ఆన్ దట్. వీ డోంట్ వాంట్ సెడెంటరీ లైఫ్. పొద్దున్న లేసాం, ఆ స్కూల్ టీచర్, దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ సార్. అదే లైఫ్ ఉంటే ఎట్లా? పొద్దున్న లేస్తాను, స్నానం చేస్తాను, బ్యాగ్ తెలియచుంటే స్కూల్కి పోతాను, వస్తాను, టీవీ చూస్తాను, తింటాం, పడుకుంటాం. అట్లా 30 సంవత్సరాలు కూడా గడిపేయచ్చు. బట్ యువర్ ఎబిలిటీ ఈస్ నాట్ దట్. యాజ్ యూ బికమింగ్ ఎ టీచర్, యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్. యా, సో యూ మేక్ దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ సీ ఓపెన్ అప్. మనకేంటి అదే పెద్ద పని సార్, ఎంత పని ఉంటుంది తెలుసా? అది పోవాలి, ఆ రిజిస్టర్లు రాయాలి, ఈ హోంవర్క్ చేయాలి, చచ్చిపోతున్నాను సార్. దెన్ యూ నెవర్ సీ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్. పోతావు, ఆడిపోతావు, ఆ పని చేస్తూ వస్తావు, అలసిపోతావు, పడుకుంటావు. బికాస్ వీ మేక్ దట్ మచ్ బిగ్ స్టోరీ. స్కూల్కి వెళ్ళి పని చేయడం అంటే అంతకంటే ఇంక వేరే పని చేయలేము సార్ మనం. అది చేస్తే ఎక్కువ ఈ జన్మకి. సో వీఆర్ మిస్సింగ్ ఆల్ ద ఆపర్చునిటీస్. ఓన్లీ అది కూడా మరి కష్టంగా చేస్తున్నాం. అందులో కూడా హ్యాపీనెస్ లేదు, అందులో కూడా ప్లెజర్ లేదు, అందులో కూడా ఏదో పెయిన్. వై దిస్ హ్యాపెనింగ్? అక్కడ పనిలో కష్టం ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ అక్కడ డిఫికల్ట్ థింగ్ లేదని చెప్పట్లేదు. బట్ దాని చుట్టూ మనం ఏర్పరచుకున్న అభిప్రాయం మనల్ని ముందుకు వెళ్ళనివ్వట్ల. దాన్నే గొప్పగా ఫీల్ అవుతున్నాం. లైఫ్ అంటే ఇంతకంటే ఏం చేయలేము సార్. ఏం చేయలేము, మరి ఏం చేస్తాం? బికాస్ యు ఆర్ కాన్స్టెంట్లీ సేయింగ్ ఏం చేయలేము అంటే నో బడీ ఇన్ ద యూనివర్స్ కెన్ హెల్ప్ యూ టు డూ సంథింగ్ ఎల్స్. లేదా కొంతమంది చూడండి, పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తారు, కొంతమంది టీచింగ్ చేస్తారు, మళ్ళీ వచ్చి ప్రైవేట్ చెప్తారు, మళ్ళీ వచ్చి పొలం చేస్తారు, మళ్ళీ వచ్చి ఇంకోటి చేస్తారు, మళ్ళీ వచ్చి ఎన్నెన్నో చేస్తుంటారు. ఎట్లా చేస్తున్నారు? ఫర్ దెమ్ ట్రాన్సిషన్. పొద్దున 10కి స్కూల్కి పోయి 4ంటికి వచ్చాక అయిపోయింది. దెన్ దే విల్ షిఫ్ట్ అదర్ వర్క్, దే షిఫ్ట్ అదర్ వర్క్, దే షిఫ్ట్ అదర్ వర్క్. బికాస్ దే కంపార్ట్మెంటలైజ్డ్ లైఫ్ని కంపార్ట్మెంట్ చేశారు. పొద్దున్న నేను ఇప్పుడు ఉన్నాను, 3కి లేసాను, 5 వరకు ఇది అయిపోయింది, నెక్స్ట్ కంపార్ట్మెంట్ బిగిన్స్. మళ్ళీ అది అయిపోతే నెక్స్ట్ కంపార్ట్మెంట్ ఓపెన్స్, మళ్ళీ ఈవినింగ్ 8 అయితే ఇంకోటి ఓపెన్ అవుతుంది, మళ్ళీ అది అయిపోతే ఇంకోటి. సో యూ కంపార్ట్మెంటైజ్. అప్పుడు ఏమవుతుంది? వీ నెవర్ దాన్ని మనం ప్రోగ్రెస్ చేయము. బాగా కష్టము, ఇది కష్టంగా ఉంది, కష్టం ఉంటే అయిపోయింది. ఇప్పుడు కష్టం అయితే అయిపోయింది, దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ దిస్. దెన్ యూ వర్క్ ఆన్ ద నెక్స్ట్ థింగ్, దెన్ యూ లుక్ ఇన్ టు ద అదర్ థింగ్, దెన్ యూ లుక్ ఇన్ టు ద అదర్ థింగ్. So how much you can expand, that all depends on your self-talk. Yeah. So be in this state for today as well. See and ask Supreme and what best you can do and how best you can see
మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ డోంట్ లిమిట్ టు ద సెల్ఫ్. మనం ఎంతో లిమిట్ చేసేసాం. జస్ట్ ఓపెన్ అప్, బీ క్రియేటివ్ అండ్ ఆస్క్ ద సుప్రీం. మీ క్లారిటీ లేని చోట సుప్రీంని అడగండి. ఆస్క్ ద సుప్రీం, హౌ బెస్ట్ ఐ కెన్ పుట్ వన్ మోర్ టాస్క్ ఇన్ టు మై లైఫ్. ఈరోజు టీచర్గా ఉన్నాను, రేపు పొద్దున ఐ హ్యావ్ టు బికమ్ ద ప్లేయర్. రోజు పొద్దున గంట సేపు, సాయంత్రం గంట సేపు నేను షటిల్ ఆడతాను. బికాస్ ఐ వాంట్ టు బి ఫిట్ మై 80s. సో దెన్ గెట్ ద టైం. లేకుంటే ఈ పని చేయడానికి అక్కడికే పరిగెత్తుకుంటా, చెమటలు పోసుకుంటా, టెన్షన్ పడుకుంటూ వెళ్తాం. ఎందుకంటే దాన్నే మొత్తం ఫిల్ చేసేసాం. ద మూమెంట్ యూ ఇన్సర్ట్ వన్ మోర్ థింగ్, యూ విల్ గెట్ సమ్ టైం. పొద్దున్నే 6కి లేస్తో 5 నుంచి 6 వరకు మెడిటేషన్ అవుతుంది, క్లాస్ అవుతుంది. 6 నుంచి ఇది అయిపోతుంది, దీన్ని మూసేసి ఎమ్మటే షటిల్ బ్యాట్ పట్టుకొని షటిల్కి వెళ్ళిపోతాం. 6 to 7 షటిల్ ఆడామో, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చామో, మళ్ళీ 7 to 8 వాడామో. సో దట్ యూఆర్ మేకింగ్ యువర్ హెల్త్ ఈస్ అలైన్డ్ వైల్ యూఆర్ వర్కింగ్. యా, లేకుంటే సార్ ఎక్సర్సైజ్ చేశారా, సో బిజీ సార్, ఎక్సర్సైజ్ టైం ఎక్కడ ఉంది సార్, ఎంత కష్టపడాలో తెలుసా, ఒక్క నిమిషం టైం లేదు, చేయాలనుకుంటే కానీ టైం దొరకట్లేదు. బికాస్ దట్ ఈస్ హౌ వీఆర్ టాకింగ్ టు సెల్ఫ్. ఆ టైం ఎప్పుడు మనకు రాదు. సో అందుకని అందరూ జస్ట్ సీ వాట్ బెస్ట్ యూ కెన్ యాడ్ టు ద లైఫ్. ఇప్పుడు ఉన్నది చాలా అద్భుతంగా ఉంది. సో దెర్ ఇస్ నో కంప్లైంట్ అండ్ దెర్ ఇస్ నో ఎనీ సెకండ్ థాట్. హౌ కెన్ యూ మేక్ ఇట్ మోర్ అండ్ మోర్? బికాస్ యూ కెన్ డూ మేబీ 1000% better than what you are today. 1000 is very simple. Maybe you can do 10,000 times better than what you are today. But we have to allow that to happen. మనం దాన్ని మూసేసాం. సో అందుకని ఈరోజు రేపట్లో జస్ట్ నౌ be attached to self and see what best you can do. What are all the things you insert in the present life? Maybe service, maybe health. మనం ఒక ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నామండి. కొంతమంది ప్రొఫెషనల్గా స్ట్రాంగ్ ఉన్నారు, కొంతమంది ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నారు, కొంతమంది సర్వీస్లో స్ట్రాంగ్ ఉన్నారు. బట్ అవర్ వీల్ హ్యాస్ టు బికమ్ స్ట్రాంగ్. అవర్ లైఫ్, రిలేషన్షిప్. కొంతమంది రిలేషన్స్లో అస్సలు పట్టించుకోవట్లేదు. ఏమంటే బిజీ సార్, పొద్దున్న లేయడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఉండడం, బిజీ బిజీ బిజీ. నో, టేక్ సమ్ టైమ్. వీక్లీ వన్స్ ఐ విల్ గో టు మై లవ్డ్ వన్స్. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, చిన్నాన్న కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటే వదిలేసేయండి. ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఫర్ సెల్ఫ్. మళ్ళీ ఈ ప్రాసెస్లో వాళ్ళు అదంటున్నారు, ఇదంటే ఆ గోళకి వెళ్ళకండి. సో యు ఆర్ జస్ట్ ఇంప్రూవింగ్ ద సెల్ఫ్. ఇప్పటి నుంచి నెలకు ఒకసారి బయటకు వెళ్తాం, ఫ్యామిలీతో 6 నెలలకు ఒకసారి వేరే కంట్రీ పోతాం, ఎస్, లేకపోతే వేరే స్టేట్ వెళ్తాం. కంట్రీ పోవాల్సిన అవసరం లేదు. ఇండియా ఈజ్ అ వాస్ట్. మీరు ఏ స్టేట్ పోయినా మీకు టైం సరిపోదు, అంత బ్యూటీ ఉంది బయట. అది మనకి టైం తీసుకోవట్లేదు. ఇప్పటి నుంచి దాన్ని ఇన్సర్ట్ చేయండి. ఎవ్రీ 6 months ఫ్యామిలీతో 1 week బయటకు వెళ్తాం. యా, సో సరదాగా ఒకరోజు కేరళ పోతాం, ఒకసారి వెస్ట్ బెంగాల్ పోతాం, ఒకసారి గుజరాత్ పోతాం, ఒకసారి బాంబే పోతాం. సమ్ ప్లేస్ ఇన్సర్ట్ ఇట్. అప్పుడే అది వస్తుంది. లేకుంటే ఉద్యోగం చేయడానికి టైం సరిపోవట్లేదు సార్, ఇవన్నీ ఎక్కడ చేస్తాం సార్, ఎక్కడ కుదురుతాయి సార్ అంటాం. దట్ ఈస్ నాట్ ద లైఫ్. యా, ఇఫ్ యూ పుట్ ఇట్, దట్ విల్ కమ్. సో కెన్ వి బీ క్రియేటివ్ ఫర్ సమ్ టైమ్? సో రేపటి వరకు దీన్ని జస్ట్ బీ థింక్ ఆఫ్ దిస్ and see what best you can do this. Yeah, so with this we can stop here. Then రేపు వచ్చినప్పుడు రేపు ఒక వండర్